గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు కొర్నేలి నేను ఇంత ప్రార్థన చేయుచుండగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ వచనం చదువుదామా? 31 చదువుదాం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రము దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభుని స్తుతిద్దాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి వాక్య భాగాన్ని బట్టి నాయన స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. చదవబడిన వాక్యం కొరకు ప్రార్థన. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని ప్రభా చదవబడి ఈ మాటలో నుండి నాతో మాట్లాడండి, నాతో మాట్లాడు, ప్రార్థన చేయండి. యేసయ్య నాతో మాట్లాడండి అని ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని నోరు తెరిచి ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు, ఎంతవరకు మిస్ అనేది మాతో కూడా ఉంచినందుకు స్తోత్రం. చదవండి ఈ లేఖన భాగంలో నుంచి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఈ 30-31 వచనంలో నుండి మాతో మీరు మాట్లాడమని, బలపరచమని, మా ప్రాణాత్మ దేహాల్ని అప్పగించుకుంటూ విననేలనూకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తుల్ని, నిద్రాత్మల్ని యేసు నామములో పాతాళంలో బంధిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా మీరు మాట్లాడండి, నీ ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మాట్లాడమని, మహిమ పొందమని నీ పాదాలు బట్టి బ్రతిమలాడుతున్నా మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెప్పండి. సరే మరోసారి కొంచెం గట్టిగా. అపోస్తుల కార్యములు ఈ 10వ అధ్యాయం చాలా విశేషమైంది. ఈ 10వ అధ్యాయంలో ఓ చక్కటి భక్తిపరుడు ఉన్నాడు. నిజంగా దేవునికి మహిమ కలుగాక. ఎంతమంది మనం ఇక్కడ ఉన్నాం కదండి, ఎంతమంది మనం ఉన్నాం కదా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి నీ ప్రస్తావన ఆయన మనసులోకి రాగలిగితే ఎంత సంతోషం. ఆ రోజుల్లో చాలా మంది ఉన్నారు, భక్తిపరులు లేరంటారు. ఆ రోజుల్లో చెప్పాలి, భక్తిపరులు లేరా? ఉన్నారు. కానీ దేవునికి భయపడేవాడు కావాలి. ఎవరు కావాలి? ఎవరు కావాలండి? చెప్పాలి నోరెట్టి. దేవుని భయంతో గుండెలు నింపబడిన వాడు కావాలి. ఈ పగలు నిజంగా ఎందుకో ఈ అధ్యాయాన్ని నేను ఈ వారం నాకు తెలియకుండానే నేను 4-5 సార్లు చదివాను. నాకు తెలియకుండానే ఇంచుమించు 4-5 సార్లు చదివాను. రాత్రి ప్రార్థన చేస్తాం, ప్రభు ఏ వాక్యం చెప్పాలి. ఎందుకో మరలా ఉదయం లేచి మళ్ళీ నేను నా బైబిల్ చదువుకుంటుంటే నా మనసు ఈ 10వ అధ్యాయం మీదకి వెళ్ళింది. వాస్తవం చెప్పాలంటే అంత ఇష్టం లేకుండానే చదివాను వాక్యాన్ని. అంటే నేను ఏదో చెప్పాలి, వేరే మాటలు చెప్పాలి. నేను పోయిన వారంలో నేను ఒక మాట రాస్తున్నాను, ఆ విషయం గురించి నేను చెప్దామని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఎందుకో నేను చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నాతో ప్రేరేపణ చేస్తున్నాడు, నీకు తెలియకుండానే వారంలో ఇది ఎన్నిసార్లు చదివే కదా అంటే, అవును ప్రభు అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటుండగానే
పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చదువుతుంటే నాతో మాట్లాడేటువంటి సందర్భాన్ని మీకు చెప్పాలని రోజున నేను ప్రేరేపించబడి నిలబడ్డాను. స్తోత్రం కలిగా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం నేను పిల్లలు. ఈ లేఖన భాగాల్లో ఈ 10వ అధ్యాయంలో ఈ కొర్నేలి గురించి పరలోకపు దూత మాట్లాడినటువంటి విధానం, పరలోకపు దూత యొక్క ఈ కొర్నేలికి కలిగినటువంటి ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత చాలా అద్భుతం అనిపించింది నాకు. ఈ కొర్నేలి గురించి మనుషులుగా అది మాట్లాడేది, సాక్షాత్తు దేవుని సముఖం ముందున్నటువంటి వారు ఈ దూత దేవుని సముఖం నుండి వచ్చి, దేవుని సముఖం నుంచి దిగొచ్చి దేవుడు ఈ కొర్నేలితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుని స్తుతిద్దాం. కొంచెం సైలెంట్గా ఉండదు దయచేసి, సైలెంట్గా ఉండదు దయచేసి. నోరు తెచ్చి ప్రభుని స్తుతిద్దాం అనా, స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం అండి నిజంగా. కొర్నేలి దగ్గరికి దేవుని దూత వచ్చిందంట. దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి. 10వ వచనం. ఇటాలీ పటాలం అనేటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బైబిల్ చూడు, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు. దేవుని భయము కలిగినటువంటి ఈ వ్యక్తి అంట ఏం చేస్తున్నాడు? ప్రజలకి బహు ధర్మము చెప్పాలి. ఏం చేస్తున్నాడు? మీ బైబిల్లో లేదా? కొంచెం మాట్లాడండి. ఏం చేస్తున్నాడంట? మామూలు ధర్మం కాదు అది. ఏ ధర్మం చేస్తున్నాడు? బహుధర్మం చేస్తున్నాడు. ఎల్లప్పుడును బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు. దేవునికంట ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా పరలోకపు దేవుడు ఎంత చక్కగా ఈ కొర్నేలి గురించి మాట్లాడుతున్నాడండి. ఈరోజు నిజంగానే మన గృహాల్లో ఇలాంటి దైవిక సంబంధమైన ప్రార్థన అనుభవాలు మన ఇంట్లో ఉన్నాయా? నిజంగా నువ్వు దేవుని సందులో ప్రార్థించే ఇల్లుగా నీ ఇల్లుందా? నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే, ఆ ఇల్లు ప్రార్థన చేసేటువంటి ఇల్లుగా ఉంది. స్తోత్రం కలిగిన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరలోకపు దేవునితో వచ్చి కొర్నేలితో అంటాడు, కొర్నేలి నీ ప్రార్థనలు, అది ఒకసారి చేసిన విషయం కాదు. ప్రార్థన ఒకసారి చేస్తే ప్రార్థన అనాలి, కానీ ఒకసారి కంటే ఎక్కువ ఉన్నాయి ప్రార్థనలు. అంటే ఆ ఇల్లు ఎలాంటి ఇల్లుగా మారిందంటే ప్రార్థించే ఇల్లుగా ఆ ఇల్లు మారిపోయింది. ఇంకా అద్భుతం ఏంటంటే ఆ ఇంటిలో చేస్తున్న ప్రతి ప్రార్థన పరమందున్న దేవుడు ఆయన అంటాడు, తన దూతను పంపించి అంటాడు, పరలోకంలో ఏమున్నాయంట? కొర్నేలి, పరలోకంలో ఎక్కడ చూసినా నీ ప్రార్థన లిస్టులే కనపడుతున్నాయి. స్తోత్రం, స్తోత్రం. ఏం కనపడుతున్నాడు పరలోకంలో? చెప్పాలి, ఏం కనపడుతున్నాయి పరలోకంలో? కొర్నేలి ప్రార్థనలు. మన ప్రార్థనలు అలాగా పరలోకములో ఒక జ్ఞాపకార్థంగా మన ప్రార్థనలు కనబడేటువంటి భక్తి మనం చేయగలిగితే, ఎవరన్నా చెప్తే ఒకవేళ మనం నచ్చితే చెప్పుండొచ్చు. ఎవరన్నా ఒకవేళ ఏ మనుషుడన్నా, లేకపోతే ఏ వ్యక్తి అయినా, ఏ సిస్టర్ అయినా, ఏ సహోదరుడైనా, ఏ సహోదరుడైనా ఎవరైనా చెప్తే ఒకవేళ మనం నచ్చుని చెప్పచ్చేమో. కానీ పరలోకపు దేవుడు అలాంటి వాడు. ఆయన న్యాయవంతరుడు, న్యాయమైన మాటే మాట్లాడతాడు. ఆయన అంటాడు, కొర్నేలి, ఇదిగో కొర్నేలి పేతురుతో సాక్ష్యం చెప్తున్నాడు. పేతురు చాలా అద్భుతమైన దైవజనుడు,
చాలా పవర్ఫుల్ దైవజనుడు ఆయన. ఆ పేతురుని తన ఇంటికి పిలిపించుకుని ఆ పేతురికి సాక్ష్యం చెప్తున్నాడు కొర్నేలి. అయ్యా, 4 రోజుల క్రితం పగలు 3 గంటలకి, టైం కూడా ఎంత చక్కగా అంటే కొర్నేలి చేసే ప్రార్థన ఒక టైం ఉంది. ఈరోజు నేను కూర్చున్నటువంటి మీకు దేవుని సందులో ప్రార్థనలో గడిపేటువంటి సమయం ఉందామా మీకు? మనం ఎన్నో దేవుణ్ణి అడుగుతుంటాం, కానీ నీకంటూ ప్రార్థన సమయం ఉందా? మందిరానికి కూడా ప్రార్థన సమయం ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొర్నేలికి ఒక ప్రార్థన టైం ఉంది. అతడు తన ఇంటి వారందరితో కూడా ఎప్పుడంట, ఏదో ఈరోజు ఒక గంట చేసాం కాబట్టి సార్లే తృప్తి అయిపోయింది కాదు, ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. టైం ఉంటే అతను వెళ్ళి ప్రార్థన చేసేవాడు, సమయం ఉందంటే ప్రార్థన చేసేవాడు. పోనీ ఇతను ఏమన్నా ఖాళీగా గాలికి తిరిగేవాడా? కాదు, శతాధిపతి. అతని కింద 100 మంది పని చేసేవారంటండి. ఎంతమంది పని చేసేవారు? 4 తిప్పి కొడితే 10 మంది పని చేస్తే మనం గట్ ఆడిపోతాం. మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు చాలామంది. ప్రభు పనులీనైనా ఆయన చూసి కృపగల దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించే దేవుడు. స్తోత్రం. మొత్తం నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నా బిడ్డ పాపం పనులు లేక బాధపడుతున్నాడు అని 4 పనులు ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈ ప్రార్థన చేస్తున్నాడు లేకపోతే దేవుని దగ్గర నుంచి పనులు పొందుకున్నవాడు ఏం చేస్తాడంటే, దేవుని మందిరాన్ని వదిలేసి పనులు చుట్టూ తిరుగుతాడు. ఎటు తిరుగుతాడు? హలో, అవును అన్న వాళ్ళు చేయొద్దు. సరే, అవును అన్న వాళ్ళు యథార్థంగా చేయొద్దండి. పక్కలో కూడా మనకు అనవసరం. అవునన్న వాళ్ళు చేయొద్దండి. అవునా కదా? అంత భయం ఎందుకంటే? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు తప్పు అంటారు? పనులు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా? ఓ టైం మనం మెయింటైన్ చేసుకోవాలి. టైమును మనం సమకూర్చుకోవాలి. నీకు ఉద్యోగం ఇచ్చో, నీకు వ్యాపారం ఇచ్చో, చేతి నిండా పనులు ఇచ్చో, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు మన జీవితంలో కొంచెములో నమ్మకంగా ఉన్నవాడి కంట అధికమైన వాటి మీద స్తోత్రం కలిగిగా. కొంచెంలోనే చాలా మంది నమ్మకంగా ఉండరు. అధికంగా ఉన్న ఇంకా దేవుడు దీవిస్తే, ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే. ఈ రోజున చాలామంది ఈ విషయంలో ఓడిపోతున్నారు. సరే, ఒకవేళ నిజమే, ఓకే, పనులు కదండి, ఏమిస్తాడు? శనివారం ఎవరు కొంతమంది కొన్నిసార్లు ఆదివారం పేమెంట్ ఇస్తాడండి. పేమెంట్ ఒకవేళ ఆదివారమే పేమెంట్ ఇస్తానన్న రోజు పొద్దున్న నీకు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనుకోండి, చలి జ్వరం వణుకుతున్నావు అనుకో, ఏం చేస్తారు? మీరేం చేస్తారు? మీరు వెళ్తారా? మీరు వెళ్తాకు ఓపిక లేదు. జ్వరం వచ్చింది, బాగా హై ఫీవర్ వచ్చేసింది, మొత్తం అన్నీ వణుకుతున్నాయి, లేవలేము. ఏం చేస్తాం? ఎందుకు అలాగనేది మనం ఎందుకు అనుకోం? మనం లోకంలో చేసే ప్రతి దానికి ఎక్కడ మనము రాజీ పడం. కానీ కేవలం ఈ రోజున మనుషులందరూ ఓడిపోయేది ఎక్కడంటే, దేవుని ఎదుట, దేవుని సన్నిధి విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో ఓడిపోతున్నారు. ఈ రోజున ఓడిపోతున్నారు. దేవుడు ఎలాగ మన జీవితంలో ఆయన తన కార్యం చేస్తాడు. దేని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. దేవుడు అన్యాయస్తుడు కాదు. అలాగని మనల్ని కొట్టి చంపేసే రకం కాదైనా. కాకపోతే కొన్నిసార్లు మనకు బుద్ధి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. కానీ నేనేమంటానంటే, మనం ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా సమయాల్లో దేవుని సందులో ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేని పెట్టారా, ఒక నరుడు కష్టార్జితంలో వచ్చే రాబడి కంటే కూడా, చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, నేను చదివిపిస్తాను. నరుల కష్టము చేత దేవునికి స్తోత్రం. సామెతలు 10వ అధ్యాయం 21-22 వచనంలో మాట 22 వచనం ఉంది. యెహోవా ఆశీర్వాదం అంట, దేవుడిచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుడు చేసే మేలే నీ జీవితంలో ఉన్నతమైన కృపను పొందుకుంటావు. కానీ నరుడి కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంటండి. ఈ రోజున మనుషులు దేని మీద ఆధారపడుతున్నారంటే, నేను వెళ్ళాలి కదండి, నేను కష్టపడాలి కదండి, నేను చెయ్యాలి కదండి. నిజమే, నువ్వే చెయ్యాలి, ఎవరు చేస్తారు? లేకపోతే పక్కింటి వారం అంతా పనిచేసి లేదా నెలంతా పనిచేసి జీతం మనకి ఇస్తాడా? ఎవడు? మనమే చేసుకోవాలి. కానీ ఈ రోజున చాలామంది ఎందుకు మన జీవితాల్లో ఓ చక్కటి విలువలను దేవుని ద్వారా మనం పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున చాలామంది అండి, ఆస్తి ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. లేనోడు అంటే భయపడతాడు, ఒక అర్థం ఉంది. స్తోత్రం చెప్పండి సరే. లేనోడు అంటే భయపడుతున్నాడు, ఎందుకంటే ఆ చీటీ కట్టాలి, లేకపోతే ఏదో లోన్ కట్టాలి, ఎలాగా చేతులు అన్నీ ఇబ్బంది పడుతూ ఉంటాడు, టెన్షన్ పడుతుంటే అర్థం ఉంది. ఉన్నవాడు కూడా టెన్షన్ పడతాడు, ఎందుకో చెప్పరు మీరు. ఉన్నవాడు కూడా టెన్షన్ పడతాడు, అవునా కదా? అవునన్నా చెప్పండి, చేయొద్దు సరే. ఇలా అన్ని ప్రశ్నలే ఉంటాయి. మీరు చెప్పరా? ఉన్నవాళ్ళు కూడా టెన్షన్ ఉంటుందా? మీరు చేయొద్దు సరే. స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే, నిజంగా లేనివాడు టెన్షన్ పడ్డాడంటే దానికి ఒక అది నిజమేది. కానీ ఉన్నవాడు ఎంత టెన్షన్ పడాలంటే, ఆ ఆశీర్వాదం అనేది దేవుని వల్ల సంపాదించింది కాదేమో అనే డౌట్ మనకు వస్తుంది. ఖచ్చితంగా దేవుని వాక్యం మనం చూస్తాం కదా. ఎంతమంది లేరండి బైబిల్లో, కోట్లకు అధిపతులు ఎంతమంది లేరు? మనం యోబు గురించి మనం చూస్తాం కదా. యోబు ఊజు దేశంలోనే చాలా బహుగా ఆస్తిపరుడైన. ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ రోజున మన జీవితంలో మన మనసులో ఇది పోవాలి. దీన్ని పెట్టారు, నువ్వు కష్టపడి నెత్తి నిద్రకు వచ్చింది అది నీది కాదు, దేవుడిస్తేనే వచ్చిందని నమ్మాలి. నువ్వు మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నువ్వు విలువడం మొదలు పెడతావో, దేవుడు నీకు విలువడం మొదలు పెడతాడు. దేవుడిని దీవించడం మొదలు పెడతాడు. బైబిల్లో మీరు ఆదికాండం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. దేవునికి భయపడేవాడు ఇలాగూ దీవించబడ్డాడు, దేవునికి భయపడేవాడు ఇలాగూ ఆశించబడ్డాడు, దేవునికి భయపడేవాడు ఏ టెన్షన్ లేకుండా సురక్షితంగా నెమ్మదిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో చాలా మంది జీవితంలో ఏముంటలేదు, భయం ఉండలేదు. కానీ కొర్నేలి అలా కాదు. కొర్నేలికి ఒక టైం ఉంది, ఒక టైం పెట్టుకునేవాడు. అసలు అది ఇంకా 3 గంటలని టైం చెప్పాడు, కానీ మొదటి 2 వచనంలో ఏముందంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఏమండి, 100 మంది పనులు ఉంటే అసలు ఖాళీ ఉంటుందా? 100 మంది పనులు ఉన్నారంటే వాళ్ళందరికీ పని చెప్పాలి. ఈయన ఒక శతాధిపతి, అంటే 100 మంది మీద ఒక అధిపతి. వాళ్ళందరికీ ఖాళీ లేకుండా పని చెప్పాలి. ఎంత బిజీగా ఉంటాడు చెప్పాలి ఒకసారి. ఎంత బిజీగా ఉంటాడు, అవునా కదా? ఖాళీగా ఉంటాడా? రోడ్లంటే తిరిగే వ్యక్తి కాదు ఈయన. కొర్నేలి సాధారణుడు కాదు, ఈయన మామూలు వ్యక్తి కాదు. ఎన్ని పనులున్నా సరే కొర్నేలి మాత్రం ఖచ్చితంగా అతడు దేవుని సందులో ప్రార్థనలో గడిపేవాడు. అతని గురించి పరలోకపు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని ఇంట్లో అతని ఇంటిని ఎలా మలుచుకున్నాడంటే ఒక ప్రార్థన గోపురంగా మలిచేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడు ఆ ప్రార్థనలు ఉండేవి, ఆ ఇంట్లో ప్రార్థన ఉండేది. నేను ఇంట ప్రార్థన చేయించు ఉంటుండగా, నేను ఇంట ప్రార్థన అన్నాడు సరే. నేను ఇంట టీవీ చూస్తుండగా కాదు, సీరియల్ చూస్తుండగా కాదు. అసలు ఒకవేళ అలా ఉంటే మీ టీవీలు అమ్మేసేయండి,
దేవునికి సమస్తం తెలుస్తుంది బిడ్డలారా. నిజంగా అంతరంగములో దేవుని భయం కలిగిన వాడిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనకున్న సమయం అంతా ఏం చేస్తామంటే ఆ టీవీలకి, ఇంకా చెప్పాలి ఏంటి, ఈ సెల్ ఫోన్లకి ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాం. కొర్నేలుని చూసి మనం ఈరోజు నేర్చుకుందాం. పరలోకపు దేవుడు మన ఇంట్లోనికి దిగి వచ్చే అలాంటి ఒక చక్కటి పరలోక సంబంధాలు మన కుటుంబాల్లో మనం కలిగి ఉన్నట్లుగా, ప్రభు మనకు సహాయం చేయనట్లుగా ఓ చక్కటి ప్రార్థన స్థలాలుగా మన ఇళ్ళని మనం మార్చుకునేటువంటి వారిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి ఇంట్లో ఉండి దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి అంటుంది, కొర్నేలి ఇదిగో నీ ప్రార్థనలు పరలోకములో జ్ఞాపకార్థంగా కనబడుతున్నాయంట. ఎంత నిస్వార్థమైన ప్రార్థనలు కదా, ఎంత భక్తితో కొర్నేలి ప్రార్థనలు చేస్తున్నాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన యొక్క దైనందిన జీవితాల్లో ఎంతసేపు మనం దేవుని సందులో ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎంత సమయం దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావు. ఇంకా చాలా అద్భుతం ఏంటంటే కొర్నేలి అంట ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు ఏం చేసేవాడంట, బహుధర్మ కార్యాలు, మామూలు ధర్మ కార్యాలు కాదు, బహుధర్మ కార్యాలు చేసేవాడు. ఈ రోజున చాలా మందికి తీసుకోవడమే తెలుసు తప్ప ఇవ్వడం చేత కాదండి. చాలా మందికి నీకు ఇప్పుడు అర్థం కాదేమో ఈ ప్రసంగంలో ఈ మాట, నీకు ఇప్పుడు ఒకవేళ గొంతుకులో కరక్కాయలా ఉండొచ్చేమో, కానీ ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది, అయ్యో మా పాస్టర్ గారు చెప్పాడు ఈ ప్రసంగం, ఈ మాట మా పాస్టర్ గారు చెప్పాడు, నేను చేయలేకపోయాను అనేటువంటి ఆ ఆలోచన ఖచ్చితంగా నీకు రావాలి. మనం చేతనేంతండి, నేనేమంటానంటే సామర్థ్యాన్ని మించి కాదు, నీకున్నది చెయ్యి. ఈ వారంలో నవీన్ బర్త్డే, వాస్తవంలో మా దగ్గర డబ్బులు కూడా లేవు, కానీ పాస్టర్ గారు అన్నారు ఇలా చేద్దామని అంటే సరే అని చెప్పేసి నవీన్ కూడా తొందరగా వచ్చేసి దగ్గర ఒక 70 ప్యాకెట్లేమో ఆ రోజు రాధిక సిస్టర్, సుమిత్ర, స్మైలీ ఇలా కొంచెం బిడ్డలు వచ్చి పరిచయం చేశారు. ఇంకెవరు వచ్చారు, రాణి సిస్టర్ వచ్చారు, నవజ్యోతి, నవీన్తో పాటు అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంచుమించు ఒక అభి, అలాగే ప్రశాంత్, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా చోట్లకి వెళ్ళి ఆ భోజనాన్ని చాలా మందికి ఇచ్చి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగా. అది ఒకవేళ నీ దృష్టికి ఒకవేళ చిన్నది కనపడచ్చు, కానీ అది దేవుని దృష్టిలో చాలా గొప్పది. దేవుని దృష్టిలో చాలా గొప్పది. బైబిల్ చెప్తుంది, బైబిల్ ఒక మాట అంటుంది, స్తోత్రం కలిగాక, మనం లేని వాడికి ఎవరికైనా సహాయం చేస్తాంటండి, వాడు యెహోవాకు అప్పిచ్చిన వాడితో సమానం అంట. ఆమేన్. నువ్వు చేయగలుగుతున్నావు దేని బిడ్డ, నేనేమంటానంటే నీ స్థాయికి తగ్గట్టు చెయ్యి. ఎక్కడ నీడుందో, ఏది అవసరమో, ఒకవేళ నీ జేబులో 100 రూపాయలు ఉండొచ్చు, ఇచ్చేయి. దేవుని కోసం, దేవుని నిమిత్తం, ప్రభు ప్రేమను బట్టి చేయి. ఖచ్చితంగా దేవుడు నీ యథార్థమైన హృదయాన్ని చూస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ కష్టతరములలో, నీ ఇబ్బంది కొలిములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవునికి చేస్తాడు. నేను మరలా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఎవడన్నా రుణం ఉంచుకుంటున్నామో, కానీ యేసయ్య మాత్రం రుణం ఉంచుకునే దేవుడు కాదు. నా ప్రార్థన, ఈ సంఘం ఎలా ఉండాలంటే ప్రార్థించే సంఘంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు చాలామంది, హల్లెలూయా చెప్పట్లేదు, ఆమె చెప్పట్లేదు. ఈ సంఘం ఎలా ఉండాలి? అయ్యా మీ కుటుంబం కొర్నేలి కుటుంబంలో ఉండాలి. నిజంగా మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టే పరలోకపు సైన్యం, పరలోకపు దూతలు మీ ఇంట్లోకి వచ్చి పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దూతల ద్వారా మీ ఇంటికి పరలోకపు వర్తమానాలు పంపునుగాక. అంతేకాదు, అతడు ప్రార్థనే కాదు, ఇంకేం చేసేవాడంటే ఆయన బహుధర్మాలు చేసేవాడు. బిడ్డ ఖచ్చితంగా ఈ సంఘం దైవజనుడు పౌలు గారు అంటారు, ఆ సంఘం
వారి శక్తికి మించి చేశారు అని దైవజనుడు పౌలు గారు గలతీ రాసిన పత్రికలో అనుకుంటా ఆ మాట రాశాడు. శక్తికి మించి ఈ రోజున మన దైనందినటువంటి ఆధ్యాత్మిక జీవితాల్లో మనం దేవుని కోసం ఏమున్నా సరే ఆయన దాచుకునే దేవుడు కాదు ఆయన. ఆమేన్. మరుగున చేసే దేవుడు కాదు ఆయన. దాచేసే దేవుడు కాదు. ఓ టైం వస్తే నీ తలను దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవునికి స్తోత్రం. కొర్నేలి చేసిన ఈ లోకంలో లేకపోతే తన ఇంట్లో చేసుకున్నాడు, అసలు ఎవరికి తెలియదు ఆ ప్రార్థనలు. కానీ ఈ రోజున తను చేసిన ఆ భక్తి, ఆ ప్రార్థనలు, ఆ ధర్మ కార్యాలు నాకు తెలిసి నేను అనుకుంటాను మనం చేసామని ఎవరికి 10 మంది చెప్పుకోవాల్సిన పని లేదు అసలు. కానీ టైం వచ్చింది, దేవుడు చెప్పే సమయం. ఈ రోజున ప్రపంచ దేశాలు కొర్నేలి గురించి తెలుసుకుంటున్నాయి. ఒక రోజున టైం వస్తుంది నీకు కూడా, నీ తల అలా దేవుడు ఎత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం చేసేది నిండు మనసుతో హృదయపూర్వకంగా చేయాలి. ఎప్పుడూ బిగపట్టేవారిగా ఉండకూడదు, ఎప్పుడూ పిసనారంలో ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు ఖర్చు చేయడం కొరకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాచుకోవడం కాదు, దాచుకోవడం కనుక కాదు, లేకపోతే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటామని కాదు. నీకు వచ్చింది దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఏదో రీతిలో ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఏదో రూపమున ప్రభు నిమిత్తమై నీకు దేవుడిచ్చిన జ్ఞానం కావచ్చు, నీకు ఇచ్చినటువంటి చాకచక్యంగా మాట్లాడేటువంటి కృప కావచ్చు, లేకపోతే ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అనుభవం కావచ్చు, లేకపోతే అందరికంటే కూడా నువ్వు మంచిగా మాట్లాడేటువంటి మాటకారితనం, ఇవన్నీ నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుని కొరకు నువ్వు వాడాలి. నీకు ఇచ్చిన దేవుడు టూ వీలర్ వెహికల్ కూడా దేవుని సేవ కొరకు వాడాలి. నువ్వు 2 వీలర్ దేవుని కోసం వాడితే దేవునికి 4 వీలర్ వస్తాడు. ఎవరు కొనుక్కుంటట్లు ఎవరు లేరేమో, ఎవరికి వద్దేమో. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. ఎవరిని దేవుని కోసం మనం వాడబడ్డం మొదలు పెడితే ఆయన మన కార్యాలు దేవుడు చేస్తాడు. నిజం, దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అయితే దేవుడు మనకిచ్చింది ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మనం వాడేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం అలా చేసినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మహిమను మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన స్వార్థ చెప్పిన తర్వాత ప్రజలందరూ అప్పటికి ఉపవాసం ఉన్నారు. యేసయ్య అన్నారు, వీరందరికీ మీరు భోజనం పెట్టండి అన్నాడు. బాబు, ఎంతమంది భోజనం పెట్టంటే ఇన్ని రొట్టెలు కావాలి, ఇన్ని చేప ముక్కలు కావాలని చెప్పేశారు. ఇలా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో ఎవరో చిన్నపిల్లలు ఇప్పుడు తెచ్చుకుంటారు కదండి, కొంతమంది పిల్లలు ఏం తెచ్చుకుంటారు స్నాక్స్గా? చెకోడీలు. అప్పుడున్నటువంటి స్నాక్స్ ఏంటంటే రొట్టె. వాళ్ళ అమ్మగారు ఇచ్చిందంట 5 రొట్టెలు 2 చిన్న చేపలు. స్తోత్రం కలిగా. ఆ పిల్లవాడు దేవుని వాక్యాన్ని విన్నవాడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతిలో పెట్టాడు? యేసయ్య చేతులు పెట్టి, గబక్కులు వచ్చి చేతులు పెట్టాడు, యేసయ్య చేతులు పెట్టాడు. అందరూ చుట్టూ పక్క జర్రా, ఏం జరిపోతాయి ఎంతమందికి అనుకుంటున్నారు. కానీ నిజంగా ఈ రోజున మనకి నీ దగ్గరున్నది దేవునికి ఇచ్చి చూడు. ఏమండి, ఆ రోజున పిల్లలు ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుడు వాటిని ఆశీర్వదిస్తే అది 20,000 మంది తిన్నారు. ఎవరికి సంతోషం లేదు, ఎవరికి మా బ్రదర్స్కి అసలు లేనట్టుంది. హల్లెలూయా. మేము రొట్టెలు తేయాలనుకుంటున్నారేమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను అనుకుంటున్నా, అక్కడికి వచ్చిన వారు అందరూ కూడా అనుకుంటూ ఏమండి ఆ పిల్లలు ఎంత గొప్ప అని వండకుండా ఉంటారంటారా? అనకుండా ఉంటారా? హలో, అనకుండా ఉంటారా? చెప్పాలి. ఎవరు
మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ పిల్లలండి, ఏ తల్లి కన్న పిల్లలో వాళ్ళు. చేతులు ఎత్తుదాం, సరే చేతులు ఎత్తుదాం. నిన్ను దేవుడు అలా కొనియాడబడాలని కోరుకుంటున్నాడు. నేను మరలా చెప్తున్నాను, మనం పెద్ద సహాయం కాదండి, ఆ నీడ్ ఉంది, అక్కడ అవసరం ఉంది, దానికోసం నువ్వు నిలబడతావు. చూసారా, నువ్వు నిలబడమే గొప్ప విషయం అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకున్న ప్రతిదీ యేసయ్య కోసం ఖర్చు అవ్వాలి. ఈరోజు నీకు ఫోన్ ఇచ్చిన దేవుడు, ఫోన్ కూడా యేసయ్య కోసం ఏమవ్వాలి? ఎంతమంది చేస్తున్నారు? యేసయ్య కోసం ఎలా చేస్తామండి? ప్రతిరోజు నువ్వు స్టేటస్ పెడతావే, హలో, నువ్వు స్టేటస్ పెడతావే, ఆ స్టేటస్ చూసినటువంటి ఎవరో ఒకరికి గుండె తట్టకుండా, దేవుడు వారి హృదయాలు రేపకుండా ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. మనం అలాగ ప్రార్థనాపూర్వకంగా మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుడు మనకి ఇచ్చింది, నేను మరలా చెప్తున్నాను, దేవుడు నీకు ఏది ఇస్తే అది దేవుని కొరకు వాడాలి. ఎవరినో కించపరచడానికో, ఎవరినో బలహీనపరచడానికో మనం పెట్టవలసిన పని లేదండి. మనం చేసే పని మనం చెయ్యాలి. ఈ పగలు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం దేవుని కోసం ఖర్చు అయ్యే వారిగా ఉండాలి, ఉపయోగపడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు పరలోకపు దేవుడు ఈ ప్రాంతంలో ఎవరికో చేయాలనుకుంటాడు, ఎవరికో చిన్న సహాయం చేయాలనుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ పరలోకపు దేవుడు ఎవరికి వస్తాడంటే మీ ఇంటికి వస్తాడు. అయ్యో, మా ఇంటికి వస్తాడండి, మా ఇంట్లో పెయింట్లు సరిగ్గా లేదండి, మా ఇంట్లో సరిగ్గా ఫ్యాన్ కూడా లేదు, ఏసీ వస్తాడా? మా పరిస్థితులు సరిగ్గా లేవండి, ఏసై మా ఇంటికి వస్తాడా? మాకు సొంత ఇల్లు కూడా లేదండి, మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం, ఏసీ వస్తాడంటే, అమ్మా, ఏసయ్య ఏమీ చూడ్డు. ఆమేన్. నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, నీ అంతరంగంలో ఒక యథార్థతను కోరుకునే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొర్నేలి ఇంటికి దేవుడు ఎందుకు వచ్చాడు? యేసయ్య కొర్నేలి ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ ఇల్లు ప్రార్థించి, అంటే ఎప్పుడు దేవునిని కోరుకునే ఇల్లు. ఆమేన్. ఎప్పుడు ఆ ఇల్లు ప్రార్థన చేసే ఇల్లు. అది అక్కడ పైన ఉందో వచ్చిన ఏముందంటే ఎల్లప్పుడూ చదవండి ఒకసారి అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనమా 2వ వచనమా? 2వ వచనం చదవండి, అందరు చదవండి. అందరూ బైబిల్ పై కట్టుకుని ఒక్క నిమిషం అందరు తీయండి ఒకసారి. ఆర్ యు రెడీ? నాన్న తీనా, బైబిల్ తీనా, తీబిడ్డ, అందులో ఉంది అపోస్తలుల కార్యము యాక్ట్స్ 10th చాప్టర్ 2nd వర్సెస్. చదవాలి తొందరగా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఈ మాట చాలా తాకింది. గత రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, గత రాత్రి మధ్యరాత్రి వాళ్ళు ఇంచుమించు దగ్గర 2-3 అయిన ఆ టైం, అది ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏ మాటలు చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట నా గుండెకి తగిలినప్పుడు కొంచెం భయము, కొంచెం ఆందోళన, ఎక్కువ సంతోషం కలిగింది. హల్లెలూయా. ఈరోజు మన గృహాలు ఎలాగున్నాయి? మన ఇంట్లో అన్నీ పెట్టుకుంటాం. టీవీ ప్లేస్లో టీవీ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓవెన్ ప్లేస్లో ఓవెన్ ఉంటుంది, మిక్సీ ఉండవలసిన స్థలంలో రైస్ కుక్కర్ ఉండవలసిన స్థలంలో ఇంకో కుక్కర్ ఏంటిది, వాషింగ్ మిషన్ ఉండే స్థలంలో వాషింగ్ మిషన్ ఉంటుంది. మనకి బుక్స్ కబోర్డ్ ఉంటుంది, బట్టల కబోర్డ్ ఉంటుంది,
బంగారం పెట్టుకుంటాకి లాకరు కూడా స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో అన్నిటికీ సమయం ఉంది. అమ్మా, మీ ఇల్లు యేసయ్య రావడానికి మీ ఇల్లు అనుగుణంగా ఉందా? ఈ వారంలో దేవుడు ఎవరింటినో దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటికో యేసయ్య రాబోతున్నాడు, ఎవరింటికో యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ ఇల్లు ప్రార్థన ఇల్లుకి, ఆ ఇల్లు ధర్మకార్యాలు చేసే ఇల్లది, ధర్మకార్యాలు చేసే. మనం లెక్కలేస్తామండి, మనం బాగా జ్ఞానవంతులు మనం, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు అబ్రహాము ఆయన ఇంటికి వచ్చినటువంటి 3 మనుషులకి 300 మంది ఇంటికి వస్తే ఎంత ఉండాలో అంత ఉండాడు. చెప్పాలి, ఎంతమందికి ఉండాడు? హలో, ఎంతమందికి ఉండాడండి? ఏమంటే అంత జ్ఞానం లేదంటారా అబ్రహాంకి? అంత తెలివి లేదేమో, ఒకవేళ మనకున్నంత కనీస జ్ఞానం ఆయన లేదేమో కదా. ఎస్, ఈరోజు చాలామంది అలాగే అనుకుంటారు. ఈరోజు చాలామంది పొరపాటు పడుతుంటారు. నేనేమంటానంటే, మనం ఏదైనా చేస్తే మిగలాలి అన్నాడు. ఒకసారి మిగలాలి, మిగిలిన పర్వాలేదు, దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. దేవుడారా, దేవునికి మహిమ. అబ్రహాం ఇంటికి వచ్చింది ఎంతమంది? చెప్పాలి, ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. కానీ ఇంట్లో వండిందంతా ఎంత పిండి? ఎంత? 3 మానికల పిండి, అంటే 6 నుండి 9 కేజీలు. పశువుల మందులోకి వెళ్ళి, పశువుల సాల్లోకి వెళ్ళి ఒక మందును తీసుకొచ్చాడంటండి. ఒక క్రొవ్విన ఒక లేత దూడను తీసుకొచ్చాడంట. దూడ ఎంత ఉంటుంది? కనీసం ఎన్ని కేజీలు ఉంటుంది? 1 కేజీ ఉంటుందా? 15 నుండి 25 కేజీలు ఉంటుంది. 15 నుండి 25 కేజీలు ఉంటుంది. అంటే 3 మనుషులు ఎన్ని కేజీలు తింటారు? 25 కేజీలు తింటారా? మనకి ఎన్ని లెక్కలో. ఇంకా ఒక్కొక్కరికి ఎంత చక్కటి చేయవాటం ఉంటుందంటే వేసినట్టే ఉంటుంది, కానీ రాదు అందులో ముక్కలు, పొరపాటున రావు. తీసినప్పుడు అందులో బాగుంటాయి. తీసినప్పుడు ఆ స్పూన్లో, ఆ గట్లో ముక్కలు బాగా ఉంటాయి, కానీ పడ్డప్పుడు చూస్తే 2 ఉంటాయి. ఇదేంటిది అంటే అదొక చక్కని నైపుణ్యత. స్తోత్రం కలిగాక, లేకపోతే దేవుని స్తోత్రం కలిగాక. కానీ అబ్రహాం ఇంటికి వచ్చింది 3. హలో బ్రదర్, సిస్టర్, 300 మందికి వండించాడు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము తన ఇంటికి వచ్చినటువంటి వారికి 3కి సమృద్ధి అయిన భోజనం పెట్టాడు. ఇంచుమించు 400-500 సంవత్సరాల తర్వాత, 4 శతాబ్దాల తర్వాత అబ్రహాము సంతతి అయినటువంటి దేవుని ప్రజలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 40 years. ఎవ్వరు పోయి అంటించలేదు, ఒక్కరు కూడా రొట్టి చేసుకోలేదు. అరణ్యంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు కాలు బలం కలిగిన ఎంతమంది? అంటే కాళ్ళలో బలం ఉండి ఎంత దూరం మేము నడిచేస్తాం అన్న వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు 6 లక్షలు. అంటే ఇంచుమించు. ఇంకా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు, నడవలేని ముసలోళ్ళు ఉంటారు. ఎంతమంది వచ్చి ఇంచుమించు 20 లక్షల పైనే. ఒక్క రోజుకి 20 లక్షల మంది భోజనం చేయాలంటే ఎన్ని రొట్టెలు తింటారమ్మా? ఒకళ్ళు ఎన్ని తింటారు రొట్టెలు? 2, 3, పోను 3 వేసుకుందాం. 3 × 20 లక్షలు అంటే ఇప్పుడు ఎన్ని ఉండాలి? 60 లక్షల రొట్టెలు చేయాలి. చేసేవాడు చేస్తూనే ఉంటాడు, తినేవాడు తింటూనే ఉంటాడు. కింటాలు కావాలి కదా. 20 లక్షల రొట్టెలు చేయాలంటే ఎన్ని కేజీలు పిండి పడుతుంది? కానీ నిజంగా దేవునికి మహిమ. అబ్రహాము తన ఇంటికి వచ్చిన దేవునికి అసలు చేతికి ఎముక లేదన్నట్టుగా వండి పెట్టాడు. దేవుడు రుణముంచుకోలేదు. టైం వచ్చింది. అరణ్యంలో 40 సంవత్సరాల యాత్రలలో 40 years ప్రతి పూట ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దేవుడు వారికి భోజనం పెట్టాడు. ఏ భోజనం అది?
పరలోకం దేవుని దూతలు తినే మన్నా పెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం, చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, యేసయ్య మీ రుణం ఉంచుకునే దేవుడు కాదు ఆయన. ఒకవేళ మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు దెప్పుతారేమో, ఒకవేళ దెప్పు పొడుతారేమో ఒకవేళ, కానీ యేసయ్య అలాంటి వాడు కాదండి. మీరు చేసినటువంటి మంచితనాన్ని, లేకపోతే మీరు చేసినటువంటి సహకారాన్ని, అసలు ప్రార్థనలు మర్చిపోయే దేవుడు కాదు. అసలు మనం దేవుని కొరకు చేసింది ఏదైనా సరే మర్చిపోయే దేవుడు. అసలు అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 20 లక్షల మందికి 40 సంవత్సరాలు దేవుడు పెట్టాడు. ఏది గొప్పదండి? అబ్రహాం పెట్టింది గొప్ప, లేకపోతే దేవుడు తన పిల్లలకి, తన అబ్రహాము సంతతి పెట్టినటువంటిది ఎక్కువ? చెప్పాలి. హల్లెలూయా. మలాకీ పత్రులకు ఒక మాట ఉంటుంది, మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంటుందంటే, మీరు ఇచ్చి దేవుణ్ణి, మనం దేవుణ్ణి శోధించాలి. ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మనకి ఇది చేతనవట్లేదు, కానీ రెండో చేస్తాం, దేవుణ్ణి శోధిస్తుంటాం. నువ్వు దేవుడు కదా ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు కదా ప్రభువా, నువ్వు సహాయం చేస్తావు. బిడ్డ, నిజమే బిడ్డ, దేవుణ్ణికి ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి కదా. వారం దేవుణ్ణి చేతిలో శాలరీ పడుతున్నప్పుడు, మరి ఆ నెల వచ్చేటువంటి శాలరీలో మీరు దేవునికి ఇచ్చేది నువ్వు దేవుని న్యాయంగా ఇవ్వగలుగుతున్నావా? ఈ ప్రసంగం చేస్తే పడతామో ఏదో 2-3 కాన్సులు దశమాలు పడతామో, ఏసు రక్త విజయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మామూలే. మనం దేవునికి ఇవ్వకపోతే, బ్రదర్ సిస్టర్, మీకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? అంటే దేవుడికి లెక్కలు తెలియదా? ఏమంటే దేవుడి లెక్కలు తెలీదా? ప్రభు అంటారు, నాకు ఇచ్చి నన్ను శోధించు. ఆయన అంటారు, నేను ఆకాశ వాకిండి ఇప్పి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం దేవునికి ఇచ్చే తక్కువ తినిపెట్టలేరా? మనం దేవుడు 100% ఇచ్చి, అందులో దేవుడు అడిగినంతా 90% అడిగితే బాగుండేమో ఒకవేళ, 90% అడిగితే బాగుండేమో ఒకవేళ, కానీ దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఎంత అడుగుతున్నాడు చెప్పాలి. మీకు బాగా తెలుసమ్మా, చెప్పాలి, మా బ్రదర్ చెప్పాలి. ఎంత ఇవ్వాలి దేవునికి? అంటే దేవుడు అంటే దేవుని భాగం ఎంత? 10%. మన భాగం ఎంత? ఏది ఎక్కువ? కానీ ఈ రోజున మనకి ఆ 10% ఎక్కువ కనపడుతుంది. దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు? దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎన్నడూ మన రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు ఇచ్చి చూడు, దేవుని మహిమను చూస్తావు. అబ్రహాము తన ఇంటికి వచ్చినటువంటి దేవునికి భోజనం పెట్టాడు. త్రియేక దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. ఈరోజు మనం కూడా ఎవరైనా భోజనం పెడతాం. ఎలాంటి భోజనం పెడతాం అంటే, మనకి ఎన్ని లెక్కలో లేదు. దేని బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కొరకు మనం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మిగులుతుంది మిగలనివ్వండి, ఏం కాదు, నష్టమేమీ లేదు. నువ్వు ఖర్చు పెట్టింది, లేకపోతే ఆ రోజు వేస్ట్ అయింది, అంతటినీ కలిపి దానికి 100 అంతలు కలిపి దేవుడు ఇస్తాడు. 100 రెట్లు కల్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. దేవుని కొరకు చేసిన వారిని ఎవరు సిగ్గుపడ్డటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. సిగ్గుపడిన పరిస్థితులు ఎక్కడ లేవు. తన ప్రజల్ని దేవుడు ఎక్కడ సిగ్గుపడిచ్చే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజు ఎంతమంది దేవదూతలు వండేవారో, ఏమండి, వండి ఓర్చేవాళ్ళు 20 లక్షల మంది. అంటే ఎంతమంది ఉండాలి అసలు? ఎన్ని పొయ్యిలు ఎట్టాలి? ఎన్ని కేజీల గిన్నెలు ఎట్టాలి అక్కడ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది. నమ్మదగిన వాడవు,
ఆపత్కాలములో నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సంతృప్తి జీవముతో పోషి ఆలోచనకర్తవై నీ స్వరమే నిత్యాధరణను పొంది నీ క్రియలను ఆమె ఆలోచన నమ్మదగిన వాడవు, ఆపత్కాలములో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలాంటి కొన్నిసార్లు జటిలమైనటువంటి పరిస్థితులకు వెళ్తుంటాం. మనకు తెలియదు, కొన్నిసార్లు నీకు తెలియదు. రాబో రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో నీకు తెలియదు. ఎలాంటి కరువుకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియదు. అందుకే దేవుడు పదే పదే కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనతో మాట్లాడే మాట మనం పట్టుకోవద్దు బిడ్డారు. దేవుడు ఎప్పుడూ కూడా మనతో ఒక విషయం మాట్లాడుతున్నాడంటే వినాలి. నీతో ఒక విషయం దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడుతానంటే నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు కనుక నీతో మాట్లాడతాడు. చెయ్యి పైకెత్తి, కుడి చెయ్యి పైకెత్తున్నా సరే, కుడి చెయ్యి పైకెత్తి. ఆమేన్. నా భవిష్యత్తు ఎరిగిన దేవుడు, అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు. వినాలి దేవుని మాటకి, లోపడాలి దేవుని మాటకి. ఎప్పుడైతే మనం అలా లోపడతామో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఏం చూస్తాం మనం? ఏం చూస్తాం ఫిలిప్? ఏం చూస్తాం? దేవుని మహిమను చూస్తాం. ఇప్పుడు ఈ పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టారు కదా. ఈ తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లలు ఎంత గొప్ప పిల్లలండి. వాళ్ళ మనసు ఎంత గొప్ప మనసు అండి. ఆ పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత గొప్పవారండి. అనకుండా ఉంటారా? నేను ఎంతకంటే కూడా పరలోకములో ఆ డేట్ రోజున, ఆ తారీఖున ఆ పిల్లలిద్దరి పేర్లు దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెట్టాడు. సహాయం చేస్తారండి. ఈరోజు నేను కూర్చున్న ప్రతి ఒక్కరికి నీకు సామర్థ్యం ఉంది. కానీ నువ్వు ఆలోచించే ఆలోచనలు, దేవుని విషయంలో ఆలోచించే ఆలోచనలు, దేవుని విషయంలో నువ్వు కొలిసే కొలత చాలా తప్పు కొలుస్తున్నావు. దైవజనులు రెవరెండ్ డేవిడ్ బలమయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కువ శాతం బైక్ మీద తిరిగాడు. ఒకసారి ఎల్లమల్లి వెస్బా కొనుక్కుంటే ఇంటికాడ SR నగర్ ఇంటికాడ పెడితే తెల్లారు లేచి వస్తే బండి లేదు, ఎవరు ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన షైన్ కొనుక్కున్నారు. షైన్ మన రాజ్ కుమార్ బ్రదర్ ఉంది కదా, అలాంటి సేమ్ అలాంటిది, బ్లాక్ రెడ్ ఉంటుంది. ఆ బండి కొనుక్కుని ఆయన వెళ్తుంటే ఇప్పుడు ఏదో చిన్న ఇబ్బంది అయింది దానికి. వెంటనే నిజంగా జైలం చర్చ్లో అందరినీ దేవుడు బాగా దీవించాడు. స్తోత్రం చెప్పరు. దేవుడు మనల్ని కూడా బాగా దీవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకో దైవ సేవకుడు అన్నప్పటికీ చాలా చిన్న చూపు చూస్తుంటారు, తక్కువ చేసి మాట్లాడుతుంటారు చాలామంది. తప్పు తిని పెట్టారా, అది నీ పరిధి కాదు, అది నీ స్థాయి కాదు. అది కానీ దేవునికి మహిమ. ఆ చర్చిలో ఉన్న వారందరూ కూడా చాలా దేవుడు వెల్ సెటిల్. వాళ్ళందరి పిల్లలు ఈ రోజున చాలామంది అమెరికాలో ఉన్నారు. దేశ విదేశాల్లో చాలామంది వారి పిల్లలు ఉన్నారు. చాలా మంచిగా బహుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. స్తోత్రం కలిగి కాక దేవుడు మన పిల్లలను కూడా అలా దీవించును గాక. ఆమేన్. దేవుడు బిడ్డలందరినీ మంచి శుభ్రంగా ఈస్ట్కి ఒకళ్ళు, వెస్ట్కి ఒకళ్ళు, ఇతర దేశాలు వెళ్ళిపోతే దేవుని స్తోత్రం కలిగా ప్రపంచ దేశాల్లో మన పిల్లలు ఉందురుగాక. హల్లెలూయా,
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజంగా అంతమంది ఆ సంఘంలో దీవించబడ్డ దైవజనుడు బైక్ మీద వెళ్తుంటే ఎవ్వరు గుర్తించలేకపోయారు. ఒకరోజు ఇక్కడే నర్సాపూర్లో ఒక అతను కృష్ణ అని, అతని దేవుడు కృప చూపి దీవించాడు. అతన్ని చక్కగా దేవుడు దీవించాడు. అతను బహుగా ఆశీర్వదించబడ్డాడు. లోగోస్ అని, మీకు అక్కడ హైటెక్ సిటీకి వెళ్తే కొన్ని బస్సులు కనపడతాయి లోగోస్ అని. కొన్ని కార్లు కొని కంపెనీలో పెట్టి రెంట్కి తిప్పుతూ ఉంటాడు. కొన్ని వందల కార్లు ఉన్నాయి. అయితే ఆయన ఏం చేశాడంటే తన ఊర్లో ఒక కొంచెం స్థలం కొని, ఆయన స్థిరపడ్డ తర్వాత బాగా దేవుడు అతను ఆశ్రయించిన తర్వాత ఊర్లో ఒక స్థలం కొని అక్కడ ఒక మందిరం కట్టాడు. మందిరాన్ని ఓపెనింగ్ చేయడానికి దైవజనులు పిలిచాడు. సంఘం అంతటి కొరకు బస్సులు ఉన్నాయి కదా, నీకు ఓన్గా బస్సులు ఉన్నాయి నీకు, కాబట్టి ట్రావెల్ అంతా కూడా అక్కడ ఉంది. మొత్తం పిల్ల పీసుగా అంతా అందరూ కూడా ఎక్కడున్నారంటే చర్చ్ ఓపెనింగ్కి నరసాపురం వచ్చేసారు. తెలుసు నరసాపురం ఇక్కడ మనకి మెదక్ వెళ్ళే దారిలో, ఇక్కడే అంటే ఇక్కడంటే గోడ పక్కన కాదు, ఈ గోడ పక్కన కాదు, స్తోత్రం కలిగి కాక హల్లెలూయా, అందరికి వెళ్ళారు. అయితే ఈ కృష్ణ అనే అతను I10 ఆ కార్ని, కొత్త కారు కొని అక్కడ పెట్టి ముసుకేసాడు. ఆల్రెడీ ఆ విషయాన్ని దైవజనులు ముందు చెప్పారు. ముందు రోజే, అయ్యా మరి మేము ఎందుకు పనికిరండి మా జీవితాల్లో మీరు చేసిన ప్రార్థనలు ప్రతిఫలం, ఈరోజు మేము కారులో తిరుగుతున్నాం, మా కోసం ప్రార్థన చేసిన మీరేమి ఇంకా బళ్ళు మీద తిరుగుతున్నారా? అదా కాదయ్యా, మేమేదో ఒక చిన్న కారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామని అంటే ఆయన అన్నారంట, నువ్వు ఇప్పుడు చెప్పే కూడా సరిపోయింది, ఇదే విషయాన్ని నువ్వు ఆ రోజు చెప్పుంటే టెన్షన్తో నేను కొంచెం నాకు హార్ట్ అటాక్ అవునేమో అన్నటువంటి మాట ఆయన అన్నారంట. కానీ నిజంగా ఆ రోజు చర్చి ఓపెనింగ్ చేసిన తర్వాత అందరూ వచ్చి కారుకు ప్రార్థన చేసి ఆ కారు తాళం లోగోస్ కృష్ణ గారు కుటుంబంతో దైవజనులు డేవిడ్ బొల్లం గారికి ఇది మీ గిఫ్ట్ అండి అని ఆయన చేతులు పెట్టారంట. మీరు నమ్ముతారో నమ్మరు దేని బిడ్డలారా, ఎంతోమంది బిడ్డలు ఏడ్చారు. నాతో పాటు ట్రైనింగ్ చేసినటువంటి గంగాచలం గారని, ఆవుని దేవుడు బాగా దీవించాడు. ఆమె అంటుంది, ఎందుకో దేవుడు మాకు ఈ ఆలోచన ఇవ్వలేదు. ఆ గొప్ప దైవజనునికి మేమెందుకు చేయలేకపోయాం? లక్షల రూపాయలకి ఈ రోజున కోట్ల రూపాయలు పరిగెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. విమర్శించేవాడు విమర్శించినట్టుగానే ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, విమర్శించినోడు విమర్శించినట్టుగానే ఉంటాడు. కానీ దేవుని తెలుసు ఆ రోజు ఎంతోమంది ఏడిచారు, అయ్యో మేమెందుకు చేయలేకపోయాం, మాకెందుకు ఈ ఆలోచన రాలేదు, మేమెందుకు, మా కుటుంబం ఎందుకు దైవజనునికి గిఫ్ట్ ఇవ్వలేకపోయాం అనేటువంటి ఆలోచన చాలా మందికి కలిగింది. దేవునికి స్తోత్రం కలిగాక. నిజంగా దేవుడు ఆ లోగోస్ కృష్ణుని దేవుడు ఎంతగా దీవించాడో. గత కొంతకాలం నడిచిన తర్వాత ఆ కారు బాగా అది మొత్తం నలిగిపోతే మరలా ఆయనే తీసుకెళ్ళి మొత్తం కారు అంతా కూడా మళ్ళీ షోరూంలో ఇచ్చి మొత్తం చేయించి అలా చేసేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డరా, మనం దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవునికి ఇవ్వడం నువ్వు మొదలు పెడితే, నువ్వు ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండు, నువ్వు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ ఇంటిని దాటిపోయేది కాదు. మనుషులున్న మన జీవితాల్లో ఒకవేళ మోసం చేస్తారేమో, దేవుడు అన్యాయం చేయడానికి, సర్వోన్నతుడు లేకపోతే సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయటకు ఆయన మనిషి కాదు. మాటిస్తే మాట మీద నిలబడే దేవుడు ఆయన, మాటను నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొర్నేలి ఆ ఇల్లంతా కూడా ఎలాంటి ఇల్లు అంటే ప్రార్థించే ఇల్లు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఆ ఇంటి యజమానులైతే కొర్నేలి చేసినటువంటి ధర్మకార్యాలు ఎలాంటివంటే బహుధర్మ కార్యాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే పరలోకంలో మనం ఈ లోకంలో, మరలా చెప్తున్నాను, నువ్వు ఈ లోకంలో యేసే కొరకు ఏం చేస్తావో అదే పరలోకంలో ఉంటుంది. నువ్వు కేజీ బంగారం కొనుక్కుంటే పరలోకం రాదు, కానీ అదే కేజీ బంగారం తీసుకొచ్చి గల్లా పెట్టిలో వేస్తే ఆ కేజీ బంగారం పరలోకంలో నీ కోసం ఉంటుంది. స్తోత్రం కలిగి.
హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఏం ఖర్చు పెడతావో, నీ సమయాన్ని ఖర్చు పెడతావా, నీ డబ్బును ఖర్చు పెడతావా, లేకపోతే నీకున్న ఆరోగ్యాన్ని ఖర్చు పెడతావా, నీకు దేవుడిచ్చిన వెహికల్ని ఖర్చు పెడతావా, ఏం ఖర్చు పెడతావో దానికి ఖచ్చితంగా యేసు క్రీస్తు నామములో నువ్వు చేస్తున్న దానికి పరలోకమందున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగాక. ఈ కొర్నేలి అతను మంచి తన కింద 100 మంది పనివారు ఉన్నారు. ఆ పనంతా చేస్తూ కూడా ఎక్కడ టెన్షన్ లేదండి అతనికి. ఏం టెన్షన్ లేదు అతనికి. అతని దగ్గర ఉన్న పనివారు కూడా ఎంత మంచి వారు చూడండి ఒకసారి. 7వ వచనం ఉంటుంది. అతడు తన ఇంటి పనివారిలో 2 కొర్నేలి దగ్గర ఈ 2 కనిపెట్టుకుని ఉండేవారంటండి. వాళ్ళెవరు? పనివారు. వాళ్ళెవరండి? పనివారు. అంటే కొర్నేలి ఇంట్లో ఉన్న పనివారు ఎలా ఉంటారంటే చాలా నమ్మకస్తులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాం కూడా ఒక అతను ఉండేవాడు, నమ్మకమైన వాడు. ఎవరు? ఎలియాజరు మంచి నమ్మకంగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ కొర్నేలికి తనతో ఉన్నవారు కూడా ఎలా ఉంటారంటే తనతో ఉన్నవారు తన కోసం, లేకపోతే తన మాటల కోసం, తన కొరకు కనిపెట్టుకున్నటువంటి ఇలాంటి నమ్మకమైన వారు కొర్నేలికి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరు నమ్మమంటే మందిరంకి వస్తున్నటువంటి మన పక్కన కూర్చున్న సహోదరుని మనం నమ్మం. ఈ రోజున మనం ఎవరిని నమ్మమంటే మనం పక్కన కూర్చున్నటువంటి సహోదరుని మనం నమ్మం. నమ్మకపోతే ఎలా దేవుడు తన కార్యాలు చేస్తాడు? యేసయ్యతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు 12 రకాల మైండ్ సెట్ గలవారు వాళ్ళు. ఆయన వారిని నమ్మకపోతే ఆయన ముందుకు వెళ్ళబోయే గ్రామాలకి ఇద్దరిద్దరిని పంపించాడంట. ఎలాంటి అధికారం అంటే ఆ 12 మందికి దేవుడు తన అధికారాన్ని ఇచ్చి పంపించాడు. వాళ్ళు మరలా ఇంటికి వచ్చిన తర్వాత, మరలా యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత, ప్రభువా మీ నామట మాకు దెయ్యాలు లోబడ్డాయి, మీ నామట మేము ఈ అద్భుతాలు చేశాం, మీ నామట్లో మేము ఈ ఆశ్చర్య కార్యాలు చేశాం, ఇదిగో ఈ మేలు చేశాం, ఈ కార్యాలు చేశామని ప్రభుతో వారు పంచుకున్న సాక్షి మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటరా, ఇంకెప్పుడు కూడా మనం కొంతమంది ఉన్నారంటే నమ్మరండి. నువ్వు పక్కోని నమ్మకపోతే దేవుడు నిన్నెలా నమ్ముతాడు? దేవుని వాక్యం చెప్తుందంటే నీ తోటి సహోదరుని ప్రేమించను నీకు కనబడేటువంటి దేవుని నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అని లాకెట్టేసుకుంటే దేవుడిని నమ్మడం. ఒక కేజీ బంగారంతో మొత్తం ఏదో దాన్ని ఏమంటారు బ్రాస్లెట్ చేసిన దాని మీద ఐ లవ్ యూ జీసస్ అని పెట్టుకున్నా దేవుడిని నమ్మడం. దేవుడు ఏం నమ్ముతాడు? నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేని బిడ్డరా, మన పక్కని మనం నమ్మాలి. క్రీస్తుని బట్టి ఏమండి, మనలో ఏ మంచి ఉందని యేసే మనల్ని నమ్మాడు. మనలో ఏ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయని యేసే మనల్ని నమ్మాడు. ఎందుకు మనం నమ్మాలి? ఇంకా బాధకర విషయం ఏంటంటే ఈ రోజున చాలామంది కుటుంబస్తుల్ని నమ్మరు. దారంట పోయేవాడిని నమ్ముతారు, మోసం చేసేవాడిని నమ్ముతుంటారు, అన్యాయం చేసేవాడిని నమ్ముతూ ఉంటారు. లోకంలో ఎన్నో చూస్తున్నాం. అయినా చాలామందికి ఏం రాదంటే బుద్ధి రాదు. చాలామందికి ఎవరు నమ్మాలి? బయట వారు అందరికంటే మీ పిల్లలందరూ కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులు నమ్మాలి. వాళ్ళు మీ అంత జ్ఞానవంతులు కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశ ఏంటంటే మా పిల్లలు మాకంటే జ్ఞానవంతులుగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి వాళ్ళు చెమటొచ్చి ఎండనక వాననక తడుస్తూ వారు చేస్తున్నటువంటి ఈ కష్టమంతా కూడా తీసుకొచ్చి ఆ కష్టాన్ని చెమటగా దాన్ని డబ్బుగా మార్చి ఈరోజు మీ ఫీజులు కడుతున్నారు. ఏదో మీరు పెద్దవారు అయిన తర్వాత వాళ్ళని నానా మాటలు అంటారని కాదు, బంగారంలో పెట్టి చూసుకుంటారని కూడా కాదు. ఒకటే ఆశ పిల్లల విషయాల్లో, మా పిల్లలు బాగుంటే చాలు. నిన్న ప్రసాద్ గారు
ఆయన వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. నేనేంటని చెప్పి దాన్ని బాగా జూమ్ చేసి చూశాను. అక్కడ లావణ్య, అరవింద్ ఉన్నాడు, అంటే జాయ్సీ, శ్యామ్ ఉన్నాడు. స్తోత్రం కలిగా. ఆధార్ కార్డులో కూడా జాయ్సీ, లావణ్య, అరవింద్ అని ఉందా? ఓకే, నేను చూశాను, నేను ఆ పేర్లు చూశాను. అంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం. వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చినట్టున్నారు కదా. స్తుతిద్దాం, దేవుడు మన పిల్లల్ని అలా చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఏ తల్లిదండ్రులకు ఉండదని సంతోషం? ఏ తల్లిదండ్రులకు ఉండదు? దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటంటే ఈ రోజున మన యొక్క దైనందిన ఆధ్యాత్మిక జీవితాల్లో నేను మరలా చెప్తున్నాను, సంఘములో ఉన్నటువంటి వారిని నీవు నమ్మకపోతే మన దేవుడు అలా నమ్ముతాడు. బైబిల్ చెప్తుంది, ఏది విత్తుతామో అదే పంటను కోసుకుంటాం. కొర్నేలి తన ఇంటి పనివారిలో బాగా నమ్మకస్తులు కొర్నేలికి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ ఇద్దరిని ఎంత బాధ్యత అప్పగించాడండి, ఎంత బాధ్యత అప్పగించాడు. ఎంత నమ్మకస్తులో మనం ముందు చదివితే మనకు అర్థమవుతుంది వారెంత చక్కగా వారి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలి ఇంటికి ఎవరు వచ్చారు చెప్పాలి. ఎవరు వచ్చారు కొర్నేలి ఇంటికి? దేవుని దూత దిగి వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఇంటికి దూత రావడమే కాదు, దూతతో కొర్నేలి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి అని దేవుని దూత కూడా తన పేరు పెట్టి పిలుస్తుంది. ఆమేన్. మన ఇంటికి దేవదూత వచ్చి, అమ్మా మీ పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది అసలు? బ్రదర్, మీ ఇంటికి దేవదూత వచ్చి రాజ్ కుమార్, సంపత్ కుమార్, ఫిలిప్ అని ఒకవేళ ఇలా పిలిస్తే అసలు ఆ పిలుపు మన జీవితంలో ఎంత పులకరింపును కలిగింప చేస్తుంది. నిజంగా నేను మరల చెప్తున్నాను, దేవుని కొరకు మనం చేసేది అది భక్తే. కానీ మనం దేవుని కొరకు ఏం చేసినా దేవుని కొరకు మనం చేస్తే దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. చాలామంది ఏమంటారంటే పరలోకంలో ఆ ప్రతిఫలం అనిపిస్తారు. కాదు కాదు కాదు, ఇక్కడే ఆ కృప మనం పొందుకుంటాం, ఇక్కడే ఆ భాగ్యాన్ని సంపాదించుకుంటాం. కొర్నేలి దర్శించింది ఆ ఇల్లు ఎక్కడంటే ఈ లోకంలో జీవించినప్పుడు తన ఇంటిలోనికే దేవుని దూత ఆ ఇంటిలోనికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలితో చెప్తుంది, కొర్నేలి ఇదిగో నేను ప్రభు దూతను, నేను దేవుని దూతను అనగానే కొర్నేలికి భయం వేస్తుంది. అమ్మో ఏంటి దేవుని వద్ద నుంచి వచ్చా అంటే నేను అనుకుంటాను కొర్నేలికి ఒకవేళ ఇది ఫస్ట్ టైం, ఒకవేళ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందేమో, కానీ అంటే అనేక సార్లు వచ్చి వెళ్ళేవాడు ఒకవేళ. ఆమేన్. అంటే ఆ ఇంట్లో ఎందుకు అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏం చేసేది, ఏ ఇల్లు అంటే ఇల్లు ప్రార్థన ఇల్లు. స్తోత్రం కలుగునుగా. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ఇంటికి అనేక సార్లు దేవదూత వచ్చేది. ఆ దూత రాగానే ఆ దూత గురించి ఇతడు వర్ణిస్తున్నాడు. ఆ దూత గురించి వర్ణిస్తున్నాడు, చూడండి ఒకసారి. ఈ 32 వచనం చదువుదాం. 31 వచనం, 30 వచనం. ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలుచుట. ఆమేన్. నిలిచి దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇతడు ఏం చూడగలుగుతున్నాడు అంటే చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ దేవదూత ఏ ఏ ఏ ఏ బట్టలు వేసుకొచ్చింది అవి చూస్తున్న విధానాన్ని చాలా స్పష్టంగా ఇతడు వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు అంటండి, ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నవాడు ఒకడు నా ఎదుట నిలబడ్డాడు, నా ఎదుట నిలిచి. ఆమేన్. దెయ్యం కాదు ఇది,
దెయ్యానికి ఏముండవు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దూతను చూసినటువంటి కొర్నేలి అన్నాడు, అతడు ఆ దూతను చూడగానే లోపలికి వచ్చి భయం వేసింది. ఎందుకంటే పరలోకపు వర్తమానాలు ఏమొచ్చాయో, ఏం తీసుకొచ్చాడో వర్తమానం. దేవునికి స్తోత్రం కలిగాక. అతడు భయపడుతూ ఉంటుండగానే దేవుని దూత అంటుంది, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సందులో జ్ఞాపకార్థంగా చేరాయి. స్తోత్రం కలిగాక. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు, అమ్మా నువ్వు ఇంట్లో చేస్తున్న ప్రార్థనలు, బ్రదర్ నువ్వు ఇంట్లో చేస్తున్న ప్రార్థనలు, పరలోకము చేరగలిగేటువంటి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నామా? నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళగలుగుతుందా? నీ ప్రార్థన ప్రభు సన్నిధికి, ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతున్నాయా? కానీ కొర్నేలి ప్రార్థన దేవుని, ఆయన నివసిస్తున్నటువంటి ఆ స్థలంలోనికి, పరలోకంలో ఆ కొర్నేలి ప్రార్థనలు వెళ్ళాయంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతడు చేసిన ధర్మకార్యాలు కూడా ఎలాంటి ధర్మకార్యాలు ఇవి? దేవుని వాక్యం చెప్తుందంటే, నీ కుడి చేతితో చేస్తే తెలియకూడదని వాక్యం చెప్తుంది. అంటే ధర్మకార్యాలు దేవుని కొరకు మనం ఏం చేసినా ఇంకొక పర్సన్కి తెలియకూడదు, ఇంకొక పర్సన్కి తెలియకూడదు. దేవుని కోసం ఎంత మర్మంగా నువ్వు చేస్తావో అంత మర్మంగానే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సందులో ఇతడు చేస్తున్న ధర్మ కార్యాలంట ఎవరు చెప్తున్నారు? పరలోకమందునటువంటి దేవుడు చెప్తున్నాడు. పరలోకమందున దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఈ రోజున మనం కుటుంబానికి చాలా ఖర్చు పెట్టుకుంటాం. పెళ్ళి వచ్చిందంటే, ఏదైనా సంబరం వచ్చిందంటే, ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే చాలా ఖర్చు పెట్టుకుంటాం. కానీ యేసయ్య కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? రాసుకోండి, మాట రాసుకోండి. యేసయ్య కొరకు నువ్వు ఎంత ఖర్చు అవుతున్నావు? యేసయ్య కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఇలాగ ధర్మ కార్యాలు చేసేటువంటి స్వభావం ఈ రోజున మనందరి దైనందిన జీవితంలో ఉండాలి. అందుకే ఈ ప్రార్థనలో దేవుని వద్దకు వెళ్ళే గనుక ఆ దూత అంటుంది, ఇదిగో యొప్పేలో చర్మకారుని ఎంట తార్సు వాడైనటువంటి ఎవరంట? సీమోను పేతురు అనేవాడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అతని ఇంటికి నువ్వు మనుషులు పంపించి అతన్ని పిలిపించుకో అని దూత చెప్తే వెంటనే దూత మాటకి లోబడ్డాడు. ఈ కొర్నేలికి ఉన్న గొప్ప అనుభవం ఇంకోటి ఏంటంటే, దేవుడు ఏం చెప్తే ఆ మాటకి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజున ఎంతమంది ఈ వాక్యాన్ని దేవుని వాక్యంగా తీసుకోగలరు? ఈ రోజున ఎంతమంది ఈ వాక్యాన్ని నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బ్రదర్స్ సిస్టర్స్ ఇది నీ కోసమే అని ఎంతమంది తీసుకునేవారు ఉన్నారు? నేనేమంటానంటే, నీ విషయంలో ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి నువ్వు ఖచ్చితంగా ఇలా పాటించగలిగితే, ఖచ్చితంగా పాటిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కొర్నేలితో దేవుని దూత చెప్పిన మాటకి ఎస్ అన్నాడు. వెంటనే ఆ దూత అతనితో మాట్లాడి ఇంకెంతసేపు ఉందో తెలియదు, కానీ మొత్తానికి దూత అతని ఎదురు నుంచి వెళ్ళగానే అతని ఇంట యొద్ద ఇద్దరు పనివారిని, ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటే ఇద్దరిని పిలిచి యొప్పేకి పంపించాడు. స్తోత్రం కలుగుగా. అంటే మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడండి. ఈ రోజున దేవుని మాటకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం? దేవుని మాటకి నువ్వు సమయం ఇస్తున్నావా? అసలు దేవుని మాట అంటే భయపడుతున్నావా ఈ రోజున? అసలు దేవుని మాట అంటే ఈ రోజున భయం ఉందా మనకి? ఈ రోజున దేవుని మాటకి నువ్వు లోబడేటువంటి విధానాలు ఉన్నాయా? ఎంతమంది అండి పోయిన ఆదివారం మనం చెప్పుకుంటే 34వ కీర్తన ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకున్నారు? ఎంతమంది చదివారు? ఎంతమంది ఈ వాక్యం గురించి, అమ్మ భార్య భర్తలు మీరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు
ఎంతమంది ఈ వాక్యాల గురించి మాట్లాడుకుంటున్నారు? ఏమండి, పాస్టర్ గారు ఈ మాట చెప్పినప్పుడు నా హృదయం తట్టిందండి అని ఎంతమంది రోజున మాట్లాడుకోగలుగుతున్నారు? ఇంకెంతసేపు మన జీవితంలో ఎప్పుడు లోక సంబంధం విషయాలైనా, అనవసరమైన మాటలేనా? లేదు దీన్ని పెట్టారా, మన ఇంట్లో ప్రార్థన ఇంటిగా మన గృహాలు మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు ఏంటంటే దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకోవాలి. దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవాలి. అంతకు మించినటువంటి మాటలు మాట్లాడితే దానికి నష్టం, జరగబోయే నష్టానికి కారకులు ఎవరంటే ఆ ఇంటి యజమానులే. కానీ కొర్నేలి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడండి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరు సలహా తీసుకోలేదు. ఏమండి ఇలా వచ్చారండి, మా ఇంటికి వచ్చారండి, అక్కడ యొప్పేలో పాస్ ఉన్నారంటండి, నిజమేనంటండి? నో ఛాన్స్. ఇంకొకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కాదు కొర్నేలిది. అతడు వెంటనే ఏమాటుందో చదువు సరి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి అంటే వెంటనే దేవుని కార్యాలు కొన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శీఘ్రముగాను చేయవలసిన పనులువి, శీఘ్రముగాను నిర్ణయం తీసుకోవాల్సిన పనులువి, ఆలస్యం చేయకూడదు. అతడు వెంటనే తన ఇంటి పని వారిని పంపించడానికి ఎక్కడ పంపించాడంట? కొర్నేలి ఆ ఊరికి పంపించినప్పుడు ఆ విషయాలన్నీ చెప్పాడంట. దేవుని స్తోత్రం కలిగి కాక. ఇక్కడ మాట ఉంటుంది, ఆ ఇద్దరు పని వారిని పిలిచి ఏం చెప్పాడంట? వారికి ఈ సంగతులన్నీ. అమ్మ, ఈ రోజున మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఈరోజు చాలామంది పాస్టర్తో కూడా చాలా మర్మంగా మాట్లాడతారు. ఈరోజు పాస్టర్ గారితో మాట్లాడుతూ చాలా మర్మంగా మాట్లాడుతుంటారు. కానీ కొర్నేలి అలా కాదు. దేవుని భయముతో నింపబడిన వాడు. రెండవది ప్రార్థనా పరుడు. దేవుని కొరకు ఏ సాహస కార్యము చేసేవాడు. అతనికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఉన్నయన్నీ చెప్తాడు. ఆమేన్, ఆమేన్. అంటే రోడ్డు అంటే పోయేవాళ్ళు కాదు. ఎవరెల్లో చెప్పాలి? ఎవరెల్లో పనివారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? నమ్మకస్తులు, కనిపెట్టుకునేవారు. అంటే యజమాని క్షేమాన్ని చూసేవాడు, మేలు కోరేవారిలో. అందుకే ఈ కొర్నేలి చేస్తానంటే ఆ పనివారికి ఎలా దోత వచ్చింది, దోతతో ఈయన ఏం మాట్లాడాడు, దోత ఈయనతో ఏం మాట్లాడింది, ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా కూలంకుషంగా మాట్లాడేశారు. ఈరోజు ఎన్ని మర్మాలు కదండి. భార్య దగ్గర భర్త ఈరోజున యథార్థంగా ఉన్నాయి మాట్లాడగలుగుతున్నారు. ఈ రోజున ఉన్నాయి మాట్లాడగలుగుతున్నారా? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉన్నట్టు మాట్లాడగలుగుతున్నారు ఈ రోజున. నేను ఎక్కడో విన్నాను, కొత్తగా ఒక జంటకి పెళ్ళి అయిందంటే, పెళ్ళి అయింది, సంవత్సరాలు గడుస్తున్నాయి, అసలు ఏ గొడవ లేదంటండి. వాళ్ళు చక్కగా ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నారు, ఏదైనా పెళ్ళికి వెళ్తున్నారు, చక్కగా ఒకే బండి మీద ఇద్దరు వెళ్తున్నారు వస్తున్నారు, చక్కగా ఉన్నారు. అసలు ఎప్పుడు ఆ ఇంట్లో నుంచి కనీసం స్పూన్ల శబ్దం కూడా రావట్లేదంటండి. స్పూన్ శబ్దం కూడా రావట్లేదండి. ఎందుకో కొంతమంది ఉంటారు కదండి, ఏంటిది ఎందుకు రావట్లేదు, ఇన్ని సంవత్సరాలు అలా గొడవ లేదు, గత్తరలేదు, ఓ స్పూన్ శబ్దం కూడా రావట్లేదని చూస్తే ఎందుకో కొంచెం వాళ్ళ మీద కొంచెం గస్తీ పెట్టి చూడాలనుకున్నాడంటే. చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఏం దొరకట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఆయన బండి మీద ఆమె ఎక్కుతుంది, భార్య ఎక్కి చక్కగా ఆయన పట్టుకుంటుంది. చాలా ప్రేమగా కనపడుతున్నారు అందరూ, వాళ్ళిద్దరూ మంచి ప్రేమ జంట. ఏ జంట అమ్మా? మంచి ప్రేమ జంట. అరే ఏంటి ఎంత ప్రేమ! ఏమండి, భార్య భర్తలు ఏమనుకోకుండా ఉంటామా? మాట్లాడరా? అసలు ఏమనుకోకుండా ఉంటామా? నేనేమంటానంటే, ఇంట్లో గొడవ జరుగుతుందంటే, అమ్మా బ్రదర్ మిమ్మల్ని ఏమని అంటున్నారంటే, బ్రదర్ మీ మీద ఎక్కువ ప్రేమ ఎక్కువే అంటున్నారు. స్తోత్రం. ఎప్పుడన్నా మా అమ్మ తిట్టిందా, మా నాన్న కొట్టాడా?
పెళ్ళయింది, ఇప్పుడు నీ మీద ఉన్న స్వతంత్రతో దెబ్బెత్తే నష్టం ఏంటి అమ్మా? బ్రదర్ మిమ్మల్ని ఏమ్మా ఇప్పుడు దెబ్బ కొడితే నష్టం ఏంటి? ఎవరైనా టంగు పెట్లు ఉన్నాయా? లేవు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా ఈ జంట చాలా ప్రేమగా, చాలా ప్రేమగా ఉంటున్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు. ఎందుకో ఒక అతనికి బాగా ఏంటిది అసలు ఈ మరం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడంట. మొత్తానికి సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డోర్లు వేసేస్తున్నారు, లోపల ఉన్నారు వాళ్ళు. బయట కిటికీ తలుపు తీసి చూస్తున్నాడంటండి. ఈయన చూస్తుంటుంటే ఈవిడి ఆయనతో మాట్లాడతలేదు, ఆయన ఈవిడితో మాట్లాడతలేదు. ఎవరో భర్త భార్యతో మాట్లాడతలేదు, భార్య భర్తతో మాట్లాడుతూ సైకిల్ చేసుకుంటున్నారు వాళ్ళు. నిజంగా ఇలా మోగగా ఉంటే ఎవరికి ఏం బాధలు ఉంటాయి కదండి? అదే అన్యోన్యం అంటే. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో నీవు ఇంటి వారిని నమ్మాలి. కొర్నేలి తన ఇంటి దగ్గర కనిపెట్టుకున్నటువంటి వారిని నమ్మాడు, కంప్లీట్గా నమ్మాడు, పాయింట్ టు పాయింట్ చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ ప్రతి ఒక్కరూ ఇంటి యజమానికి గౌరవం ఇవ్వాలి, పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పడం మొదలు పెడితే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఒక రోజున దీవిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మర్మాలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య కానీ, దాపరికాలు కానీ, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కానీ కుటుంబంలో మర్మాలు ఉండకూడదు. తినిపెట్టారా? మర్మాలు లేకపోతే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళిద్దరిని నమ్మి వాళ్ళిద్దరిని ఎక్కడ పంపించాడు? పేతురు దగ్గరికి పంపించాడు. మొత్తానికి పేతురు దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ఈలోగా పేతురు పాస్టర్ గారు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడున్నాడంట? అతడు ఈ చర్మకారుని ఇంట ఉన్నాడు. ఆ 10వ వచనం చదువుదాం. అతడు మిక్కిలి ఆకలి కొని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పేతురు పాస్టర్ గారు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ విషయం చెప్పింది ఎవరు? దేవుని దూతే కదా. కాబట్టి ఇంటి దగ్గరికి 2 పనివారు వస్తున్నారు. వాళ్ళు ఇంకా మార్గంలో ఉండగానే పేతురు పాస్టర్ గారికి టైం ఎంత అయిందంటే అప్పుడు 12 గంటలు. 12 గంటలకి ఇప్పుడు 12 దాటేసింది. మీకు ఎవరికైనా ఆకలేస్తుందా? అంటే పొద్దున్న టిఫిన్ చేయని నాకే ఆకలేయట్లేదు. మీరు చాలామంది టిఫిన్ చేశారు కాబట్టి మీకు అసలు ఆకలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆ కొర్నేలి సారీ ఈ పేతురికి చాలా ఆకలిస్తుందంటే. ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా అమ్మ మీరు ఏం చేస్తారు ఇంట్లో? ఇంకా కిచెన్లో ఉడుకుతుంది, బిర్యానీయో మొత్తానికి ఏదో ఉడుకుతుంది, ఏదో ఇంకొక 15-20 నిమిషాలు టైం ఉంది. మీరేం చేస్తారు? సెల్ ఫోన్ తీసుకుని లేకపోతే టీవీ ఆన్ చేసుకుని న్యూస్ కదండి, ఏదో సీరియలు కదండి, లేకపోతే స్టేటస్లో ఏదో. కానీ పేతురు పాస్టర్ గారండి ఆకలిగా ఉండగా అతడు ఇంటివారు భోజనాన్ని సిద్ధపరుస్తున్నారని అతడు మరలా మేడగదెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఆకలిగా ఉంటే భోజనం చేయగలమా? ఇప్పుడు మనకు ఆకలేస్తుంది. చాలామందికి ఏం చేయాలంటే వాక్యం వినరు. ఏం వినరు? అదే పిచ్చాపాట పెట్టుకోండి. 3 అయిపోయింది. అక్క 3 అయిపోయిందా? అయ్య బాబోయ్, నేను 11 అనుకున్నాను. ఈ సొల్లు కవర్లు వీటి కోసం మాత్రం ఎంత టయాన్ని వెచ్చిస్తారో. కానీ దేవుని వాక్యం అంటకి నిమిషానికి, గంటకి, పావు గంటకి ఆ ముళ్ళు కదలదో. ఇంకెక్కడ ఉందా? ఎంత బాధో కొంతమందికి దేవుని సందులో ఉండి వాక్యం వినటానికి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కువ వాక్యాన్ని వినేవారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మొత్తానికి పేతురికి బాగా ఆకలేసంట ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఆకలిగా ఉన్నాడు ప్రార్థన వస్తుందా అమ్మా? ఆకలి ఉన్న ప్రార్థన వస్తుందా? అవసరమైతే ఆ ఇంట్లో వడియాలు ఉంటాయి కదండి, అయ్యన్నా 2 నోట్లు వేసుకుంటాం. అవునా కదా? ఆకలి హత్ని ఏం చేస్తాప్పుడు? కడుపు నింపుకోలేదోటి.
లేకపోతే ఇంట్లో ఏదైనా మామిడికాయ ఉంటే కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం కట్ చేసుకుని 4 ముక్కలు తింటాం. అంతేగాని ఎప్పుడైనా ఇంకో 10 నిమిషాలు టైం ఉంది కదని ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి ఈరోజు మనం రావాలి. హల్లెలూయా. అలా కాదు, అసలు భోజనం కోసం ఆరాధనలు మానేసే గొప్ప మంచోళ్ళు ఉన్నారు మన దగ్గర. కానీ కొర్నేలి పేతురు మాత్రం అలాంటి కాదు, ఎంత గొప్ప దైవజనుడు. అందుకే అతడు దేవుని మహిమని భూలోకంలో దింపగలిగాడు. దేవుని ప్రభావం చేత ప్రజల్ని అనేకులకి మేలు చేయగలిగాడు. అతడు ప్రార్థన చేస్తూ ఉంటుండగా అంటండి, దేవునికి మహిమ ప్రార్థనే కాదు, అతడు ప్రార్థన చేస్తుండగా పరలోకం దర్శనం చూపిస్తే పేతురయ్య గారి దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటి? 4 చెంగులు పట్టుకున్నాయి, ఇలాగ తాళ్ళు పైనుంచి ఇలా దింపి పేతురు ఎదుట ఆ దుప్పటి ఇలా తెరుచుకుంటే అందులో భూమి మీద ఉన్న జంతువులన్నీ ఉన్నాయి. మీరు ఏ జంతువులకు ఉంటారో, లేకపోతే ఎందులోకి వెళ్తారో, యానిమల్ ప్లాంట్కి వెళ్తారో, దేనికి వెళ్తారో, అవన్నీ అందులో ఉన్నాయి. దేవుడు అంటాడు, పేతురు నీకు ఆకలేస్తుంది కదా, చంపు తిను. ప్రభా నిషిద్ధమైంది ఎప్పుడైనా తిన్నానా అంటే, దేవుడు పరిశుద్ధపరిచింది, ఎందుకు నిషిద్ధమైంది అన్నావు. అలా 3 సార్లు జరగగానే తర్వాత అది పరలోకానికి వెళ్ళిపోయింది. పేతురుకి అర్థం అవ్వలేదు, చాలా మొదలు పడుతున్నాడు. ఏంటి దర్శనం? మనకి ఏదైనా దర్శనం వస్తే మంచిగా వస్తేమో దేవుడు, ఒకవేళ ఎలాంటిది వస్తే ఖచ్చితంగా దెయ్యమే ఇది. ఎందుకంటే నాకు ఇష్టం లేని తినమంటున్నాడు ఏంటి దేవుడు అంటాడా? అబ్బే చచ్చినా అంట దేవుడు, నేను చచ్చినా అంట దేవుడు అనుకుంటాం. మనకు వచ్చేటువంటి దర్శనం కానీ దాన్ని ఎవరు చూపించారో అటువంటి విషయాన్ని మనం గమనించుకోలేకపోతే ఆత్మీయ జీవితం చాలా నష్టపోతాం. పేతురు ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఇంటికి ఆ 2 మనుషులు కొర్నేలి ఇంటి నుంచి వచ్చినటువంటి వారిద్దరు కూడా తలుపు తడుతున్నారు. ఏమండి, హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అన్నతడు పిలుస్తుంటే ఇంటి వారు వెళ్ళి డోరు తీసేలోగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, ఇదిగో ఆ 2 మనుషుల్ని నేనే పంపించాను నీకోసమే, నువ్వు మారు మాట్లాడకుండా వాళ్ళిద్దరితో పాటు నువ్వు వెళ్ళాలని అన్నాడు. స్తోత్రం కలిని కాదు. హల్లెలూయా. ఈలోగా ఇంట్లో వచ్చి ఆ డోర్ తెరిచాడు. ఏమండి, ఏం కావాలి? ఏమండి, ఇక్కడ ఇది పలానా వల్లే? అవునండి పలానా వల్లే. ఇక్కడ పేతురు పాస్టర్ ఉన్నారా? ఉన్నారండి. ఈలోగా పేతురు పాస్టర్ అన్నారు, ఆ మనుషులు నా గురించే వచ్చారు. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు పాస్టర్ గారు కూడా దేవుని మాటకు లోబడి వెంటనే వారిద్దరిని లోపల తెచ్చుకుని వాళ్ళిద్దరూ కూడా కొర్నేలి గురించి ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 17 వచనం నుండి 22 వచనం వరకు ఉంటుంది. అన్ని విషయాలు అడిగితే అంటే నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తుదాం, స్తోత్రం చెప్దాం. కొన్నిసార్లు 3 సార్లు చెప్దాం. హల్లెలూయా. అమ్మా, నా ప్రార్థన, మీ భర్త గురించి ఎవరిని అడిగితే మంచి సాక్ష్యం చెప్పాలి. ఇంట్లో కొట్టినా, ఇంట్లో ఏమన్నా ఖచ్చితంగా మంచి మాట చెప్పాలి. కొర్నేలి గురించి ఆ 2 మనుషులు వచ్చి ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారండి, ఎంత మంచి మనస్సాక్షి అండి వాళ్ళది. ఏమండి, నేను అనుకుంటాను వాళ్ళిద్దరు పనులు కదా, ఎప్పుడన్నా కోపడకుండా ఉంటాడా? ఏంటి మీరు పని చేస్తున్నారు అని కోపడకుండా ఉంటాడా? కానీ వాళ్ళిద్దరు కూడా కొన్నేళ్ళ గురించి మా యజమానుడు కోపిస్తండి అనలేదు. అమ్మ, బయట నుంచి ఉన్న వాళ్ళు అంటున్నారు నా మాటలు మీకు వినపడుతుంది అనుకుంటా. ఎప్పుడన్నా ఏదైనా సందర్భాన్ని బట్టి కోపడ్డా అది ఎలాంటి సందర్భంలో జరిగిందో ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పుడో కోపడితే ఇంకా ఆయనకు ముద్ర వేస్తాం, ఈయన కోపిస్తోడండి. ఎప్పుడన్నా కొంచెం తెలియక మాట్లాడితే ఇతను మూర్ఖుడండి, కొంచెం అజ్ఞానంగా మాట్లాడితే వీడు అజ్ఞానండి. నేను చెప్తాను, దేవుని దృష్టిలో అందరం ధూళితో దుమ్ముతో సమానమే. మనం ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనం ఎంచకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మా, దయచేసి సిస్టర్స్ అందరికి నేను చెప్పే మాట ఏంటంటే, మీ భర్తలు మీరు గౌరవించాలి. మీ మాటను బట్టే మీ భర్తలకి విలువ రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి మన బోరంతా చెప్పుకున్నా సరే ఎవడు ఏం చేసేది ఉండదు. కానీ వీటన్నిటికీ మించినటువంటి మహానుభావుడు, ఆశ్చర్యకరుడు, సర్వ సృష్టిని తన నోటి చేత సృష్టించినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళండి.
దేవుడే మీ పక్షంగా న్యాయాధిపతిగా దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్స్, దయచేసి మీకు కూడా మీ సిస్టర్స్ కోసం లేదా మీ భార్యల కోసం ఎప్పుడన్నా మాట్లాడి వస్తే దయచేసి ఎప్పుడు కూడా కాని మాట అనొద్దండి. ఒకవేళ ఎప్పుడన్నా కోపగించుకుండొచ్చు, మీ మాట వినకపోవచ్చు, ఎందుకో ఏ సందర్భమో పరిస్థితి తెలియదు. కానీ బైబిల్లో భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పదండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతో నమ్మి సిస్టర్స్ అన్నీ వదిలేసి, ఊరును వదిలేసి, తల్లిదండ్రులను అందరూ వదిలేసి భర్త కోసం ఎన్నో త్యాగం చేస్తారు. అలా ఏమిచ్చినా అమ్మ మీ రుణం తీర్చుకోలేము. నిజంగా చెప్తున్నాం, మీ రుణం మేము తీర్చుకోలేము. స్తోత్రం కలిగాక. ఆ భర్త మొట్టమొదటిసారిగా బండి కొనుక్కున్నాడు, ప్రేమ కలవాడు కనుక ఏమో అమ్మాయి నువ్వు ఎక్కువ అంటే ఆమెకు తెలుసు ఈయనకి బండి రాదని. ఎక్కడో పడతా తెలుసు, కానీ అయినా ప్రేమ భర్త మాటకి లోబడి ఆ బండి ఎక్కి, పాపం నాకు బండి నడుతున్నది పాశ్చంగా అలా పడేసింది. నిజమండి, భార్యాభర్తల మధ్య మంచి గొప్ప అనురాగం ఉండాలి. ఎప్పుడో కోపడ్డారని విసుక్కోకండి, రాల్చుకోకండి. మీ భర్తలు బయటికి వెళ్ళినప్పుడు వారి గురించి చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభా, నా భర్త పనికి వెళ్తున్నాడయ్యా, క్షేమంగా ఉంచయ్యా. దయచేసి ప్రార్థన చేయండి వారి గురించి. అమ్మ మంచి మాట మనం మాట్లాడాలి. కొర్నేలి ఇంటి నుంచి వచ్చినటువంటి ఇద్దరు పనివారు కొర్నేలి గురించి చెప్తున్నారు. సార్, మా కొర్నేలి మంచి వ్యక్తి అండి, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు వారి మాటలు బట్టి. అమ్మ మీ మాటలు బట్టి సమాజంలో మీ భర్తల యొక్క విలువ పెరుగుతుంది. దయచేసి ఖచ్చితంగా మీ మాటలు బట్టి విలువ, కుటుంబానికి విలువ పెరగాలి. పిల్లలను బట్టి కుటుంబానికి విలువ పెరగాలి, తగ్గడానికి వీల్లేదు అసలు. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొత్తానికి కొర్నేలి ఇంటికి ఈ ఇద్దరు పనివారు, పేతురు పాస్టర్, మొత్తం ముగ్గురు, వీళ్ళతో పాటు కొంతమంది అతనితో ఉన్నటువంటి వారు కొంతమంది, వీరందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే కొర్నేలి ఇంటికి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొర్నేలి ఇంటికి ఎవరు వచ్చారు? పాస్టర్ గారు వచ్చారు. అనండి సరే, పాస్టర్ గారు కొర్నేలి ఇంటికి వచ్చారు. ఇప్పుడు కొర్నేలి ఇంటికి పాస్టర్ గారు రాకముందే ఆ ఇంటికి అప్పటికే అంతా సిద్ధపరిచేసాడు. కొర్నేలి ముఖ్య స్నేహితుల్ని, కొర్నేలి బంధువుల్ని, కొర్నేలి కొలీగ్స్ని అందరిని కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొర్నేలి ఏం చేశాడంటే తన ఇంటికి పిలుచుకుని ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాయంట? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకొని పాస్టర్ గారి కోసం ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నాడు పాస్టర్ కోసం? హల్లెలూయా. నిజంగా దేవునికి స్తోత్రం. బైబిల్ కుటుంబంలో లాంటి ఈ కొర్నేలి కుటుంబం లాగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుని వాక్యం చెప్తుంది, నీ 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 కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు యేసుని ప్రేమిస్తున్నట్టే. ఒక దైవజనుడికి నువ్వు ఇచ్చేటువంటి విలువ అది నీ క్షేమం కోసమే, అది నీ దీవెన కోసమే, అది నీ ఆశీర్వాదం కొరకే. పేతురు కోసం కొర్నేలి చేస్తానంట కనిపెట్టుకుంటున్నాడు. ఇంకా వస్తారండి. మొత్తానికి పేతురు కొర్నేలి ఇంట్లో అడుగు పెట్టాడు. అసలు ఎప్పుడూ కొర్నేలి పేతుర్ని చూడలేదు. చూసాడండి? నాకైతే తెలిసి నాకేం దొరకలేదు. మరి మీకేం దొరికితే అలాంటి వచనం చెప్తే దొరుకుతున్నా చెప్పండి. కొర్నేలి పేతురు పాసం చూడలేదు. ఎలా చూశాడు? దేవుడు చెప్పినటువంటి దూత చెప్పినటువంటి మాటను బట్టి కొర్నేలి పేతుర్ని చూడగలిగాడు. స్తోత్రం కలిగాక. అతడు లోపల రాగానే ఇలా అందరు కూర్చున్నారు. పేతురు ఈయన ఆల్రెడీ మంచి డిపార్ట్మెంట్ కదండి, ఈయన శతాధిపతి కదా. నిజంగా అతనితో పాటు ఉన్న వారందరూ కూడా అతనిలాగే ఎంతమంది శతాధిపతులు ఉన్నారో, లేకపోతే అతడు ఉద్యోగం చేసేటువంటి సార్ని, లేకపోతే ఆ ఇంటి యజమాని,
లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడో ఆ పెద్ద అధికారిని కూడా అక్కడ తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళందరూ కూర్చుని ఉండగా, అంతేకాదు అతని కంటే చాలా చిన్నగా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరూని కూర్చోపెట్టుకున్నాడు, బంధువులందరిని పిలుచుకున్నాడు, రక్త సంబంధులందరినీ పిలుచుకున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. అందరూ అలా కూర్చుండగానే పేతురు పాస్టర్ లోపల రాగానే కొర్నేలి పేతురు పాస్టర్ ఎదుట సాగిల పడుతున్నాడు. కంప్లీట్గా అతడు కింద సాగిలి పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజున మనకి కొన్నిసార్లు ఎవరైనా మనం కనబడిన ప్రజలు చెప్పడానికి మనకి ఏంటంటే స్థాయి గుర్తొస్తుంది. స్థాయి గుర్తొస్తుంది. కొన్నిసార్లు ప్రైజ్లెట్ చెప్పలేం, ఏదో. కానీ కొన్నేళ్ళు అలా కాదండి, కంప్లీట్గా సాగిలి పడిపోయాడు. ఏ ఓదారంగు వస్త్రాలు వేసుకున్నా నాకు తెలియదు, కానీ అందరూ చూస్తుండను. కానీ ఏమంటే ఇది షేమ్ కదండి. సాగిలి పడడం అంటే ఏంటి అసలు? సాగిలి పడడం అంటే ఏంటి? అంతమంది ఉండగా ప్రజలని చెప్పచ్చు కదా. అంటే దైవ సేవకుడికి తన ఇంట్లో దక్కిన, ప్రార్థించే ఇంట్లో దైవ సేవకుడు దక్కే స్థానం అది. చేతులెత్తి ప్రభునిస్తుంది. చాలా మంది అనుకోవచ్చేమో, మా ఇంటికి ఎందుకు వస్తారండి పాస్టర్ గారు, మా ఇంట్లో ఎందుకు తింటారండి? లేదు దేని బిడ్డ, దయచేసి అలా కాదు. ఈ కొర్నేలి ఇల్లు అది ప్రార్థించే ఇల్లు. హల్లెలూయా. అందుకే దైవ సేవకుడు రాగానే దైవ సేవకుడు సాగిలి పడిపోయాడు. అందరూ చూస్తున్నారు. నేను అనుకుంటాను ఖచ్చితంగా కొర్నేలి సాగిలి పడినాడు. మిగిలిన అందరూ ఏం చేసి ఉంటారు? అందరూ లేచిన నిలబడిపోయారు. అయ్య బాబు, ఈయనేంటి ఇలా సాగిలి పడ్డాడు అని మీలా కూర్చున్న అందరూ కూడా లేచి నిలబడిపోయి, సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నారో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారో. మొత్తానికి దేవునికి మహిమ. మా సమాజంలో దైవ భక్తి చాలామంది తెలియదు, కానీ నిన్ను బట్టి సిస్టర్, నిన్ను బట్టి బ్రదర్, నిన్ను బట్టి దైవ భయం అనేది ఏంటో, అసలు భక్తి అనేది ఏంటో నిన్ను అందుకే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్, స్తోత్రం. పిల్లలు వదిలేయండి. అయిపోయింది, ఆ ప్రసంగం అయిపోయింది. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నేను గోడలకి ఫ్యాన్లకి చెప్పట్లేదు. నా మాట వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మరలా చెప్తున్నాను. ఇదిగో ఈ రోజున నిజంగా కొర్నేలి ఒక్కడు సాగిలి పడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నేను అనుకుంటాను, నేను అలా చూడగలుగుతున్నాను. మీలాంటి కూర్చున్న వాళ్ళు అందరూ కూడా లేచిన పడి, సార్ పాస్టర్ గారండి అని ఎంత గౌరవించడం మొదలుపెట్టారు. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి సేవకుడికి ఘనత రావాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, నిన్ను బట్టి ఈ ప్రాంతంలో ఉన్న వారికి దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి. నీ మాట దయచేసి కాడి నుంచి మనం జాగ్రత్తగా ఉందాం. మన మాట చాలా రేరుగా మాట్లాడదాం. మన మాట చాలా విలువైందండి, చాలా పవర్ఫుల్ వెపన్ ఇది దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. దేవుడు అంటే నాలుక అగ్ని లాంటిది. ఒక మాట మాట్లాడేవా, జరుగుతుంది అది. ఎవరో మన మీద కోపపడ్డారని వాళ్ళ మీద కోపడతాం కాదు, వాళ్ళ గురించి చేతులు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రభు మొదట నీకు మేలు చేస్తాడు. స్తోత్రం కలిగాక. సమాజం మధ్యలో నువ్వు ఒక దీపస్తంభముగా మారాలి, ఒక వెలుగు స్తంభముగా మారాలి. నువ్వు ఒక జ్యోతిలాగా నువ్వు ప్రకాశించాలి. నీ వాల్యూ వేరు. ఎవరో మనల్ని గౌరవిస్తానో, లేకపోతే ఎవరినో మనల్ని ఏదైనా శుభకార్యం పిలుస్తానో గొప్పగా దీన్ని బిడ్డారా, పరలోకపు దేవుడు మనకి ఇవ్వాలి గొప్పతనం. మన ప్రవర్తన చూసి, మన భక్తిని చూసి, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూసి, నువ్వు దేవుని మందిరానికి వస్తున్న విధానం చూసి, నువ్వు నడుస్తున్నటువంటి విధానం చూసి, బ్రదర్ నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలు చూసి వీరు భక్తి పరులని చెప్పగలగాలి. హల్లెలూయా. అందుకే దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు. యేసయ్య గొప్పతనం నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారికి తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఎంతమంది రోజున ఎవరన్నా ఒకరిని తీసుకొచ్చారా? ఒకరిని తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మనం పిలవక్కర్లేదండి, మీరు రండి పిలవకూడదు. నీ మంచితనం, నీ మంచి మాట, నీ ప్రవర్తన చూసి, ఏమండి మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో మేము కూడా వస్తామండి.
హల్లెలూయా. ఈ వారం అంతా ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం, మొదటి ఆదివారం ప్రభు చిత్తమైతే పోయిన నెలలో 4 బాప్తీసాలు జరిగాయి. ఖచ్చితంగా వచ్చే ఆదివారం బాప్తీస ఆరాధన జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వినమ్మా, జాగ్రత్త విను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. ఈ ప్రాంతంలో, ఈ ఇళ్ల మధ్యలో నిన్ను ఒక దీపంగా దేవుడు నిన్ను పెట్టాడు. దీపం ఏమవుతుందండి? దీపం ఏమవుతుంది? కొవ్వొత్తుందండి. కొవ్వొత్తుని వెలిగించాం, అది వెలిగిస్తుంది తను తాను. హల్లెలూయా. క్రైస్తవుడలా ఉండాలి. నిన్ను బట్టి దేవుని నామం గణపరచబడాలి. నిన్ను బట్టి మందిరం నింపబడాలి. మందిరం ఫుల్ఫిల్ అవ్వాలి. భుజం కాయాలి. దేవుని సేవ కొరకు భుజం మొయ్యాలి. బాధ్యత కలిగి ఉండాలి. ఒక రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ ఏదో వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను కాదు. అందుకోసంగా దేవుని ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తావని, నీ ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడుతుందని నేను మరలా చెప్తున్నాను. అసలు కొర్నేలికే తెలియదండి పేతురు ఎవరో కొర్నేలికే తెలియదు. కానీ నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ చాలామంది చాలా మీటింగ్స్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఎప్పుడు అలా జరగలేదు. పేతురు పాస్టర్ లోపల రాగానే కొర్నేలి సాష్టాంగపడ్డాడు. అంటే ఎంత భక్తి, ఒక దైవ సేవకుడికి ఏ విలువాలో కొర్నేలిని అడిగితే చెప్తాడు. కొర్నేలి లాగా మనం ఉండాలని ఈ పగలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొత్తం పేతురు అన్నాడు, అయ్యా నేను నీలాంటి మనిషిని, లేచి నిలబడు. అసలు ఏం జరిగింది, నన్ను ఎందుకు పిలిపించావు అని అడుగుతుంటే పేతురికి కొర్నేలి సాక్షి చెప్తున్నాడు. వినాలి జాగ్రత్తగా. అంటే పేతురు యొక్క తపన ఏంటంటే, పేతురు యొక్క లోపల ఉన్నటువంటి ఒక వేదన ఏంటంటే, ఆ దర్శనం ఏంటి ప్రభా, ఆ దర్శనం నాకు ఎందుకు చూపించావు? దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు అనగలవా ఈ రోజున, ప్రభు ఆ మాట నాతో ఎందుకు మాట్లాడావు, ఆ మాట నా దగ్గర ఎందుకు వచ్చింది, ఈ రోజున పాస్టర్ గారి ద్వారా ఈ విషయాన్ని నాతో ఎందుకు మాట్లాడావు? తపన ఉండాలండి. దేవుని వాక్యం అంటే ఆకలి ఉండాలండి. దేవుని రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఆ రోజున ఒక్క దర్శనం పేతురు దగ్గరకు వస్తే పేతురికి ప్రశాంతత లేదు. అతడు సాష్టాంగంగా నమస్కారం చేసినా సరే కొర్నేలి పేతురికి సంతోషం లేదు. అయ్యా నేను నీలాంటి మనుషుల్ని, దయచేసి లేచి నిలబడు. నన్ను ఎందుకు పిలిపించావు? ఎందుకు నన్ను ఇక్కడ రమ్మన్నావు? కారణం ఏంటి? పేతురు ఈ ఆశ ఏంటంటే, నాకు దేవుడు నిన్న ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ప్రత్యక్షత ఇంకా నేను పొందుకోలేదు. మన మధ్య నేను ఊరిలేను. జిమ్మి తంగచ్చన్ గారు కనబడ్డారు. వారు అడిగారు, పాస్టర్ గారు బాగున్నారా, సంఘం ఎలా ఉంది, పరిచర్య బాగుందంటే బాగుంది అయ్య గారు, దేవుని కృపను బట్టి మీరు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, ఆయన చెప్పిన కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్నారు, దేవుడు మీకు ఇచ్చిన దర్శనం గుర్తుందా అని అన్నారు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మనం మర్చిపోకూడదు దేని పెట్టారా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆశ, పేతురికి ఆకలి లేదు, పేతురికి ఒక తపన. దేవునికి స్తోత్రం. అతను ఉదయమే లేచి మర్నాడు అతను లేచి ఇక టిఫిన్ కూడా చేయలేదు. ఎలా ఆకలేస్తుందండి, ఎలా ఆకలేస్తుంది? ఏంటి ప్రభు ఆ దర్శనం ఏంటి? దేవుడు చెప్పట్లేదు, ఆ విషయంలో మౌనంగా ఉన్నాడు. మొత్తానికి పేతురు కొర్నేలి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఎందుకు పిలిచావు, దయచేసి త్వరగా చెప్పానంటే, కొర్నేలి పేతురికి 4 రోజుల క్రితం అయ్యా ఇలా జరిగింది, నేను ప్రార్థన చేస్తున్న దూత వచ్చింది, ఇదిగో నాతో మాట్లాడింది, ఇవన్నీ చెప్పింది, ఇదిగో పలానా చోట పేతురు పాస్టర్ను అతను పిలిపించుకో, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీకు వాక్యం చెప్తాడని చెప్పినప్పుడు అప్పుడు పేతురికి అర్థమైందంటే, చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పరిచర్య విషయంలో ఎన్నో కళలు, ఎన్నో దర్శనాలు, ఎన్నో దేవుడు ఈ పరిచర్యలో అనేక సార్లు పాస్టర్ గారు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు నాతో కూడా వాక్య రూపంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నోసార్లు ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆ విషయం నేను ప్రార్థన చేస్తాను. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా విషయం వస్తే నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ విషయం ఎందుకు నాకు జ్ఞాపకం చేసి నా ముందుకు ఎంత ఇచ్చావు, ఈ విషయంలో ఏంటి ప్రభా నాకు స్పష్టంగా మాట్లాడంటే వెంటనే నాకు దేవుడు ప్రత్యక్షపరిచేది ఎవరి ద్వారా అంటే పాస్టర్ గారి ద్వారా. ఇలా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటున్నప్పుడు మరొకరు ఎవరో సిస్టర్స్లో ఎవరో
బ్రదర్స్లో ఎవరో వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఎస్ ఇది నిజమే, స్తోత్రం కలుగునుగా. అనేకమైన ప్రత్యక్షతలు దేవుడి పరిచయంలో మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ ప్రత్యక్షతలు మీరు కూడా రావాలి. ఆమేన్. ఆ ప్రత్యక్షతలో మీరు రావాలి. ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు. ఇప్పటికీ నేను ఈ మందిరం విషయంలో ఇలా డిజైన్ నేను ఏ విషయంలో ఎప్పుడు నేను రాజ్ కుమార్ బ్రదర్ పాప ఆయన వెనకాల డిజైన్ వేస్తుంటారు. ఈ డిజైన్ కావాలని నేను ఎప్పుడు అలా అడగలేదు. కానీ ఇంతకుముందు ఒక చెట్టు వేసినప్పుడు ఒక పాస్టర్ వచ్చి ఆశ్చర్యపోతున్నాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు మనం అవకాశం ఇవ్వాలి. అమ్మా ఇప్పటి వరకు ఎన్నో మీరే ఒక అడుగేసేసారు, కానీ ఈ కాడి నుంచి నేను బిడ్డ దేవునికి అవకాశం ఇవ్వండి. ప్రభు తన కార్యం మీ ఒక మహిమార్థమే మీ ఇంట్లో దేవుడు చేయలేగా బ్రదర్ ఒక అవకాశం దేవునికి ఇవ్వండి. నా మాటలు నేను ముగిస్తూ చెప్పే చివరి మాట ఏంటంటే పేతురు గారు అంటారు అప్పుడు అంటారు దేవుడంట పక్షపాతి కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే పాస్టర్ గారు ఈ పేతురు పాస్టర్ గారు అప్పటి వరకు యూదులకే చెప్పారు వాక్యం. అన్ని జనులకు సువార్త చెప్పాలి, అన్ని జనులకు సువార్త. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి చతుష్పాద జంతువు అంటే యేసుక్రీస్తు ప్రభు, నాట్ ఏ యూదులు కాదు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని ఇప్పుడు నేను తెలుసుకుంటుని, ఇప్పుడు నాకు అర్థమైంది అని పేతురు పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్తుండగానే విన్న వారి మీద వారు నమ్మారు. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం చేశాడు. వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. మనం చూస్తాం, కింద చూస్తే అనేకులు బాప్తీసం తీసుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాస్టర్ గారు, పేతురు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఎవరు నమ్మారు? కొర్నేలి స్నేహితులు, కొర్నేలి ముఖ్య స్నేహితులు, కొర్నేలి బంధువులు అందరు లేచిన పడదాం నమ్మారు. బ్రదర్, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడిన మాట నువ్వు నమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రియని జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. మనం దేవుని మాటను ఒప్పుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాట ఒకసారి యేసుతో మాట్లాడదాం. దయచేసి రెండు కళ్ళు మూసుకుని నోరు తెరిచి, ప్రభా ఎంతవరకు నాతో మాట్లాడావు, ఎంత ప్రసంగంలో దేవుణ్ణి ఏ మాటతో నిన్ను తాకాడో, ఏ మాట నీకు బాధ అనిపించిందో, లేకపోతే ఏ మాట నిన్ను రేపిందో, ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో నీ మేలు కోసమే, నీ క్షేమం కోసమే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. బ్రదర్, దేవుడితో మాట్లాడిన మాటను బట్టి నువ్వు అంగీకరించు, ఒప్పుకో, దేవునికి అప్పగించుకో. దయచేసి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన, అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఒకవేళ దేవుని దృష్టిలో ఏదన్నా వ్యతిరేకమైనటువంటి పనులు చేసాము, ప్రభా నేను ఇలాగ చేస్తే నన్ను క్షమించు ప్రభా, నేను తప్పుగా మాట్లాడాను ప్రభా, తప్పుగా ప్రవర్తించాను నాయనా, నన్ను కనికరించు. ఏదో ఈ రోజున దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎవరి జీవితంలో దేవుడు ఈ రోజున ఒక అద్భుతం మేలైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. వాక్యాన్ని నమ్మిన వారి జీవితంలో, వాక్యమును నమ్మిన వారి జీవితంలో ఇదిగో ప్రభు కార్యం చేయబోతున్నాడు. బ్రదర్, మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. సిస్టర్, దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఒక ఒప్పుకొలుతో కూడిన ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు కృపా నీ వాక్యమే
నా బాధలలో పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా చెవువకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి ఆమేన్ రత్నరాసుల కన్నా, రత్నరాసుల కన్నా నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను బిడ్డ దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడు. దేవుని వాక్యం ఈ రోజున ప్రభు నీతో మాట్లాడినటువంటి మాట ఇదిగో నీకు అవసరం అది. అందుకే దేవుడు నీతో మాట్లాడాడు. కొర్నేలితో దేవుడు మాట్లాడాడు, చెప్పింది చెప్పినట్టు కొర్నేలి చేశాడు. ఇదిగో ఆ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. ఆ ఇంట్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఆ ఇంట్లో పరిస్థితులు చేంజ్ అయిపోయాయి. అనేకులు మారు మనసు పొందారు, అనేకులు బాప్తిసం పొందారు, అనేకులు పరలోకపు జీవ గ్రంథముల వారి పేర్లు రాయబడ్డాయి. లోబడే వాడికి దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన. చేతులు పైకెత్తి అమ్మ, దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటలు పట్టుకోండి. బ్రదర్, దేవుడు మీతో ఏం మాట్లాడాడో దయచేసి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఆ మాట ప్రకారంగా చేయి. ఇదిగో దేవుడి వారంలో నీ జీవితంలో ఏదో మేలు చేయబోతున్నాడు. నువ్వు ఇక్కడ నుండి నువ్వు నిజంగా అలాగూ దేవుని మాటను విశ్వసించి, నువ్వు దేవుని మాటను నమ్మి, బ్రదర్ నువ్వు చర్చి గేటు దాటబోతున్నావు కదా, యేసయ్య ఏదో కార్యం చేయబోతున్నాడు. ఈ మాట నా మాట కాదు, పరమందున దేవునితో మాట్లాడుతున్న మాట. ఏదో ఒక అద్భుతం వాక్యమును వినిన వారందరూ జీవితంలో కాకుండా వాక్యాన్ని అంగీకరించిన వారు, వాక్యాన్ని ఒప్పుకున్నవారు, ఇదిగో ఆ మాట చొప్పు నువ్వు చేస్తున్నావు కనుక దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. చేతులు పైకెత్తి వాక్యాన్ని బట్టి థ్యాంక్ యూ లార్డ్. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిన మా గొప్ప దేవుడా, ఈ పగలు పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు మా మధ్యలో వాక్యమే సంచరించిన తండ్రి నీకు స్తోత్రాలు. నీకు మహిమ. ప్రతి ఒక్కరిని నీ వాక్యం చేత తాకినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని వాక్యం చేత ఆదరించినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని వాక్యం చేత ఇదిగో బలపరిచినందుకు స్తోత్రం. ఈ సంఘంలో ప్రతి కుటుంబం ఒక ప్రార్థించే కుటుంబాలుగా, ఇదిగో ప్రతి కుటుంబానికి దేవదూతలు ఆయా సమయాల్లో దిగి వచ్చి పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడగలిగేటువంటి కృప ప్రతి ఒక్కరి గృహాలు ప్రార్థనా గృహాలుగా, ధర్మ కార్యాలు చేసే గృహాలుగా, ఇదిగో ప్రార్థనలు జరిగే గృహాలుగా, దైవ సేవకుని మాటకి లోబడేటువంటి మా కుటుంబాలుగా, ప్రభువా దేవుని సేవకుని గౌరవించే కుటుంబాలుగా, ఓ జీసస్, బలమైన శక్తివంతమైన ఆశ్చర్యకరమైనటువంటి నీ కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి పట్టుకోండి నాయన, బలపరచండి. ఇదిగో ఇది మొదలుకొని వారి కన్నీటి నుండి ఆనంద బాష్పాలు వచ్చినట్లుగా ప్రభువా, ఇక కన్నీరు మాయమైపోవాలి, ఇక కన్నీరు రాకూడదు, దుఃఖం ఉండకూడదు. అంతరంగములో ఉండకు స్తుతి. హల్లెలూయా. ఏ బిడ్డ ఏ విషయంలో కన్నీరు కారుస్తుందో, ఏ బిడ్డ ఏ విషయంలో బాధపడుతున్నారో, ఎవరు ఏ విషయంలో టెన్షన్ పడుతున్నారో, యేసుక్రీస్తు నామములో ఇదిగో విశ్వసిస్తున్న వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. కన్నీరు నాట్యముగా మారిపోవునుగాక. కార్యాలు చేయని నాయన, ఈ బిడ్డను బలపరచమని ఎత్తబడిన మాటలు ప్రతి హృదయం నీరు కట్టి ఫలింపదయిచ్చేది. వాక్యమును ఎత్తుకుని పోకుండా దుష్టుని క్రియలను యేసు నామములో పాతాళంలో బంధిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. దీవించి ప్లస్ మీ లార్డ్. మీరు ఆశీర్వదిస్తే అది అన్నట్టుగా ఆశీర్వాదమే. యేసు నామములో బిడ్డలు మీ చేతులుగా అప్పగించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క
అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదాలు చేరుకొచ్చిన మనకులు లోకంలో సకల పరిస్థితులకుని దేవుని వాక్యములు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువే తోడయ్యండి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.